For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఎందుకని మీకు సినిమా తీయాలి అనే కోరిక కలిగింది అసలు? బ్రహ్మంగారి జీవిత చరిత్ర సినిమా వచ్చింది అక్కడికి. అప్పుడు బస్సులు ఏం లేవు మాకు అక్కడ. బస్సులు లేకపోతే నడిచిపోయాం. ఇప్పుడే సినిమా తీయాలన్నాం అని చెప్పి వాళ్ళతో కూడా వాదన. మొత్తం ఎంత ఖర్చు అయింది అసలు సినిమా? మొత్తం ₹1 కోటి అయింది మా. ఇక్కడ ఆ రోజుల్లో ₹10 ఇచ్చారంటే అమ్మ వాళ్ళు. మా అమ్మలకి మామిడి తోట, నిమ్మ తోట. కాదు అసలు సంగతి చెప్తున్న ఊరక ఎందుకు వాళ్ళకి తెలియదే చెప్పు. మా మామిడి తోట కూడా కాయలు ఉంటుంది చిన్న. ఎలా చనిపోయారు అసలు మీ అబ్బాయి? పాము గుట్టి చనిపోయాడు. నేను అక్కడే ఉంటే పుట్టినాక అమ్మ పాము అన్నాడు. ఏదో బయట ఉంటే చూసినాడని మేము అనుకున్నాం. ఇక్కడ పుట్టి 2 దారులాలు వచ్చింది. మాట్లాడుతూ మాట్లాడుతూ నా కాళ్ళమైనా బండ పెట్టుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. తనకి సినిమా మీద ఉన్న ప్యాషన్తో తన సొంత డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీయాలనుకున్నారు నరసమ్మ గారు. ఎందుకని తనకి సినిమా మీద అంత ప్యాషన్? అంటే తను సినిమాల్లోకి రావాలనుకున్నారా, లేకుంటే తన వల్ల ఇండస్ట్రీకి ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నారా? ఎందుకని తన సొంత డబ్బులతో సినిమా తీయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? అసలు ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటే నిజంగా ఒక రైతు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి, అది కూడా ఒక మహిళ, కానీ ఆ మహిళకి సపోర్ట్ ఇచ్చిన పెద్ద ఆయనకు కూడా నిజంగా మనం చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా ఎందుకని వాళ్ళకి అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, తన కొడుకుని ఒక డైరెక్టర్ని కూడా చేశారు తనకున్న సినిమా ప్యాషన్తో. సో ఇవన్నీ కూడా చూస్తుంటే నాకు కూడా చాలా క్యూరియాసిటీగా ఉంది. మీకు కూడా వాళ్ళ పరిచయం చేసేస్తా, అండ్ మీరు కూడా తెలుసుకోండి ఫుల్ స్టోరీని. అయితే వచ్చేయండి. నమస్తే మేడం. అమ్మ మీ పేరు? మా పేరు నరసమ్మ, వెంకట నరసమ్మ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? పెదారకట్ల, కొనకలమెట్ల మండలం, పెదారకట్ల, పొదిలి తాలూకు అనుకుంటాం. ప్రకాశం జిల్లా పొదిలి తాలూకా కొనకలమెట్ల మండలం, పెదారకట్ల గ్రామం. అంటే పెద్దమ్మ మాట్లాడమంటేనే మీరు మాట్లాడతారా, లేకుంటే మాట్లాడరా? అంటే F2 సినిమాలో టైప్లో అంతేగానే రాయెత్తే రాయే, బండెత్తే బండ, ఏదంటే తప్పదు బండి. సరే, అసలు మనం సినిమా గురించి మాట్లాడుకుందాం. ఎందుకని మీకు సినిమా తీయాలి అనే కోరిక కలిగింది అసలు? కోరిక ఉందంటవా? నాకు చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఆజిపురం అమ్మగారిది. అక్కడ మేము చాలా పనులు చేసేవాళ్ళం. బర్రెలు కాసేవాళ్ళం, పనులకు పోయేవాళ్ళం పిల్లలందరం కలిసి. మా పెండ్లందరం కలిసి నడిచి సినిమాకి వెళ్ళిపోయాం. బ్రహ్మంగారి జీవిత చరిత్ర సినిమా వచ్చింది అక్కడికి. అప్పుడు బస్సులు ఏం లేవు మాకు అక్కడ. బస్సులు లేకపోతే నడిచిపోయి అక్కడికి పోయి ఒక దగ్గర బావి ఉంది. ఆ బావి దగ్గర సర్ది కట్టించేవాళ్ళం అమ్మ వాళ్ళు. ఆ సర్ది ఉప్ప తీసుకొని తిని అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటా ఎగురుకుంటా ఆడుకుంటా పోయి సినిమా చూసాము అక్కడ. కనిగిరి దగ్గర, కనిగిరి సినిమాలు శ్రీనివాసలాలు వాళ్ళ దగ్గర పోయి సినిమా చూసినాము. ఆ సినిమా చూసిన కాడి నుంచి బాగా నాకైతే సినిమా తీయాలి, వాళ్ళు తీయంగలే మనం ఎందుకు తీయకూడదు అని చెప్పి నాకు అప్పటి నుంచే బాగా ఇష్టంగా ఉంది. అంటే మీ చిన్నతనం నుంచే ఉండి పిల్లలతో ఆ సినిమా మనం తీద్దామంటే మనం ఏడ తీస్తామే అంటారు ఆ పిల్లలు. ఎప్పుడే సినిమా తీయాలమ్మి మనం అని చెప్పి వాళ్ళతో కూడా వాదనాడు. ఎందుకు నీకు అంత పిచ్చి, ఎందుకంటే నాకు సినిమా తీయాలి అనిపించింది. కొన్ని రోజులు అయినాక మళ్ళీ ఇది పొట్టేలు పున్నమ్మ సినిమా వచ్చింది. ఆ సినిమాకి కూడా నడిచిపోయేవాళ్ళం. మాకు బస్సులు ఉండవు అప్పుడు. పొద్దునేడు ఉంటే మళ్ళీ సాయంత్రం ఉంటుంది, మధ్యలో ఉందు. మేము సినిమా టయానికి వెళ్ళిపోతాం పిల్లలందరం కలిసి పోయి. ఆ పొట్టేలు పున్నమ్మ సినిమా చూసినాక ఆ పొట్టేలు పున్నమ్మను పట్టుకొని ఆమె చాలా బాధలు పడుతుంటుంది కదా. ఆ సినిమా చూసిన సినిమా చేయాలని చెప్పి చాలా ఇష్టంగా ఉంది నాకు. ఈ పిల్లలతో అంటే నువ్వు బాగా చేస్తావు లేదనేది నన్ను ఎగతాళి చేస్తారు వాళ్ళు. అప్పుడు కూడా మీరు ఎగతాళి చేసినా నేను చేస్తా చూడము ఎప్పుడైనా అని చెప్పి వాళ్ళతో అనేది. మరి ఇప్పుడు సినిమా తీశారు కదా, ఎటకరించిన వాళ్ళు ఇప్పుడు మీరు సినిమా తీశారని తెలిసి ఎలా రియాక్ట్ అయ్యారు అసలు? ఇంకా కలవలా, సినిమా అయిపోయినాక పోయి కలుస్తా వాళ్ళు. మరి సినిమా సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్ళింది కదా, ఇచ్చిందంటారా అప్రూవల్? ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు సినిమాని? ఇంకా చేయలే. అదే ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? డేట్ ఏమైనా ఫిక్స్ చేశారు? ఇంకా చేయలేదా? ఇంకా పెళ్ళి అయింది. పెళ్ళి అయినప్పుడు పెదారకట్లు ఇచ్చారు నన్ను. పెదారకట్లు ఇచ్చినాక కొన్ని రోజులు జరిగినాక ఇద్దరం కలిసి, మా ఆయన నేను ఇద్దరం కలిసి పుట్టింటికి రాసి సినిమాకి పోయాం. ఓకే. పుట్టింటికి రాసి సినిమాకి పోయినాక ఆ సినిమా చూసినాక ఆమె ఏడిసే బాధలు, అమ్మడే కష్టాలన్నీ చూసినాక నాకు బాగా సినిమా చేయాలని, బాగా రైతు పని చేసేదాన్ని నేను. పొలం పని, కూలి పని ఇట్లా టెంట్కి పోతాను, బాగా పని చేస్తా. మాకు అప్పుడు ఆ పని పోయేటప్పుడు ఇలా కొన్ని నేను దాచుకుంటా. అప్పుడే ఇంకా అప్పటి నుంచి ఉంది కదా నాకు సినిమా చేయాలని అంత ఉండి తెచ్చి పెట్టుకున్నా. ఆ ఉండి నిండా డబ్బులు వేసుకోవాలి,
నేను ఎప్పుడే సినిమా చేయాలి అని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉంది. అప్పుడు ఇంక ఈ పనులు చేసుకుంటా, పొలం పని చేసుకుంటా, రైతు పని చేసుకుంటా, ఇవన్నీ చేసుకుంటా, రూపాయికి రూపాయి తీసుకొని ఆ ఉండీలు వేసుకుంటా. అంటే మీకు వచ్చే కూలి డబ్బుల్లో సగం ఉండిలో వేసుకుని సగం ఇంటికి కొన్ని ఇంటి ఖర్చులు పెట్టా. నా పిల్లలు 4 పిల్లలు, మా పిల్లలు, ఆ పిల్లలు సాక్కుంటా, ఆ పిల్లలు బోధించుకుంటా, ఆ పిల్లలు అప్పుడు బాగా కష్టం చేశాను నేను. మాకంటే లేదు పెద్దగా, కష్టం చేసుకుంటా, పాలకి ఒక బర్రెని తెచ్చుకొని ఇట్లా బర్రె చేసుకొని 30 బర్రెలు చేసుకున్నాం. బర్రెలు 30 బర్రెలు చేసుకున్నాం. మళ్ళీ ఒక 70 మేకలు దాకా చేసుకున్నాం. ఆ మేకలు ఈ బర్రెలు కాపించుకుంటా, ఒక మా మామ ఉన్నాడు, ఆయన్ని పెట్టుకొని కాపించుకుంటా, ఆ బర్రెలు మేకలు కాపించుకుంటా, నేను బర్రెలే పోతా, ఆయన మేకలకి ఇద్దరం కలిసి మేకలు కాసుకుంటా, రూపాయికి రూపాయి బాగా కూడపెట్టుకున్నా. అప్పుడు ఇలా కొన్నిచ్చి కొన్ని దాచుకొని ఈ పుట్టింటికి రా సినిమా పోయా కదా, ఈ సినిమా పోయిన కాడి నుంచి నేను సినిమా చేయాలని చెప్పి డబ్బులు ఎన్ని ఉన్నాయని చెప్పి ఉండి బాగా కొడితే అట్టని కొట్టకుండా ఈయన అడిగా, సినిమా చేస్తాను నేను అనుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉంది ఆ సినిమా జనంలోకి వెళ్ళిపోవాలని, నాకు బాగా ఇష్టంగా ఉంది. నువ్వు మరి సినిమా చేసుకుంటూ ఒప్పుకుంటావా అంటే, మనం ఎక్కడ చేస్తాం సినిమా, మనకి ఆడుంది అంతా, మనం చూడనే మనకు లేదు చేయండి అంటే, సరే నేను చేస్తాను, నేను డబ్బులు ఎన్ని దాచిపెట్టుంటూ పెడితే ఒక 5,000 దాచిపెట్టాం, 6,000 దాచిపెట్టుంటూ అన్నాడు ఆయన. నీకెందుకు, నేను ఇస్తా కదా, నువ్వు చెయ్యి అని చెప్పి గట్టిగా అడిగితే నువ్వు పొద్దాక సినిమా అంటావని చెప్పి ఇద్దరు అబ్బా కొడుకు ఇద్దరు తగులాడుకుంటారు. మా అమ్మ సినిమా చేయాలంటుంది, నువ్వేమో మేలకుండా ఉంటున్నావు నాన్న అని చెప్పి ఇద్దరు అరుచుకొని మీ ఇద్దరు ఎందుకు అరుచుకునేది, నేను డబ్బులు ఇస్తా కదా చేయమంటే, లేదు అని చెప్పి ఇద్దరు తగులాడు. నేను పాలు తీసుకొని బయటకు వచ్చి నాకు ఇద్దరు అరుచుకొని మా అబ్బాయి 2 చొక్కాలు వేసుకొని బ్యాగులో వచ్చి బయట ఉన్నాడు. ఈయన ఎనికెడితే అక్కడ దూరంగా ఉన్నాడు. నేను ఇంటికి పోయి ఇంటికి ఉన్నాడు మా అబ్బాయి అని నేను పోయా ఈయన దగ్గరికి. ఏంది అబ్బాయి ఆడన్నాడు బ్యాగ్ తెలుసుకొని అంటే, మరి నువ్వు సినిమా చేయాలన్నావు, అబ్బాయి ఏమో తగులాడిండు, మేమిద్దరం అరుచుకున్నాము, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళి వచ్చిండు అబ్బాయి అందుకని అన్నా. అయితే డబ్బులు అన్నీ ఇచ్చినట్టు డబ్బులు నాకాడని నేను ఈనాడు. నేను పాల కాడికి పోయి ఒక 500 ఇప్పించుకొచ్చి, రవి 500 నేను తీసుకొయ్యాను ఏడ్చా. నాకు వద్దమ్మా నేను తీసుకోను, నువ్వేదో కష్టం చేసి మళ్ళీ నాకు ఎందుకు అని చెప్పి బాగా ఏడ్చి నాకు వద్దంటే ఉంటే బత్తిలా చేతిలో పెట్టినా కూడా నాకు వద్దామంటా తీసుకో, 10 రూపాయలే కదా 500 కదా అని చెప్పి ఇచ్చినాక 500 తీసుకొని పోయినాక 2 సంవత్సరాలు అసలు పాలకలా మాట్లాడలే, ఏం చేయలేదు. 2 సంవత్సరాలు ఆయనగాక ఫోన్ చేసింది ఆయన. మరి ఈ 2 సంవత్సరాలు ఎక్కడున్నారు మీ అబ్బాయి? అసలు ఎక్కడుంది కూడా తెలియదు మాకు, చెప్పలేదు ఏ రోజు కూడా. ఎక్కడ యాడుంది కూడా మాకు చెప్పలే. అసలు ఎక్కడ ఉండో యాడిపోండి అని చెప్పి నాకైతే బాగా పెంచుతాం పెద్ద పిల్లలు అని ఏడ్చుకుంటా ఉంటా. అనుకున్నప్పుడల్లా ఏడిపోతా ఉంటుంది అబ్బాయిని అనుకున్నప్పుడల్లా. ఇంకా ఎక్కడుండో ఏమని చెప్పి బాధపడతా ఉంటే 2 సంవత్సరాలైనా ఫోన్ చేసిండు వాళ్ళ నాన్నకి. చేసినాక ఆయన ఫోన్ చేసి నాకు ఇచ్చిండు, తీసుకొచ్చి నాకు ఇస్తే నేనుండి ఎక్కడున్నావు రవి, ఏంది రవి అంటే, నేను ఏడవ దిక్కునున్నాలమ్మా నీకెందుకు అన్నాడు. ఎందుకు లేదులే నాన్న, నువ్వు నువ్వు రాకపోతే ఎట్టా చూడని చెప్పి బాగా బాధపడ్డా. అప్పుడు అయితే అమ్మా నువ్వు సినిమా చేయాలన్నావు కదా, అది ఆపుతానంటే వస్తానన్నాడు. నేను చేయను మా సినిమా చేయను, ఏం చేయను, బర్రెలు మేపుకుంటున్నా, బర్రెలు మేకలు మేపుకుంటున్నా, పొలం పని చేసుకుంటున్నా రాయి అంటే ఒక 1-2 నెలలకి వచ్చిండు. వచ్చినాక అప్పటికి ఒక ఆయన మా హోటల్ దగ్గరికి వచ్చాడు, అక్కడ మా ఊరికి వస్తే ఆయన అడిగా, అయ్యా ఇటు సంగతి నాకు చిన్నప్పటి నుంచి సినిమా మీద బాగా పిచ్చింది, బాగా కోరుకుంది, సినిమా చేయించుకోవాలనుకుంటే, అమ్మ 1,00,000 రూపాయల నుంచి 1,00,00,000 రూపాయల వరకు పెట్టుకోవచ్చు, అదేదో చిన్న షార్ట్ ఫిల్ప్ అయితేనేమో 1,00,000-1,50,000 అయిపోద్ది అని చెప్పాడు. నాకు చిన్నదే కావాలని చెప్పి కోరుకున్నా నేను. సరేనమ్మా 1,00,000 రూపాయలు అయితే చిన్నది అవుద్ది, షార్ట్ ఫిల్మ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఇంకా అవతల మా అబ్బాయిని రప్పించుకొని అక్కడికి ఇంకా రూపాయికి రూపాయి దాచిపెట్టాగా, మళ్ళీ ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చి నాకు దాచిపెట్టి ఇంకా ఉండి పగలు కొట్టిచ్చా. ఇస్తే అప్పుడు వీళ్ళిద్దరు ఏమన్నారంటే, మా అబ్బాయి వాళ్ళ నాన్న, నీకెందుకు ఇన్ని డబ్బులు సంపాదించుకున్నావు కదా, సొమ్ము చేయించుకో, శుభ్రంగా గుడ్డలు తీసుకో, శుభ్రంగా బర్రెలు ఇటంటి అమ్మేసి శుభ్రంగా నువ్వేదో పని చేసుకొని ఇంకా శుభ్రంగా ఇప్పటి నుంచి అయినా అనంగా ఉండి శుభ్రంగా ఉండు, ఇంకా ఎందుకు కష్టం చేయాలని చెప్పి ఇలా అన్నారు. నాకైతే సినిమా చేయాలి, ఇన్ని డబ్బులేం చేసి ఇంత కష్టమేం చేస్తానని చెప్పి నేను బాగా వాదన పెట్టుకున్నాను. ఇంకా మా అమ్మ చెబితే ఇందులేనా ఎందుకు నన్ను చిన్నగా రప్పించి మళ్ళీ సినిమాలేకే చేసింది. అయితే ఆఖరికి మీ గొడవ పడలేక మీ అబ్బాయి మీ మాట విన్నారని అంటారు. విని ఇంకా అట్ట చిన్నగా సినిమాలే పెట్టి ఆ డబ్బులన్నీ ఇచ్చే వాళ్ళకి. ఇచ్చినాక చెప్పిన ఆయన కూడా వచ్చిండు, బాగానే మీ అమ్మ బాగా పట్టుదలతో ఉంది రవి, నేను కూడా కొంచెం తక్కువ తీసుకొని సినిమా చేస్తానని చెప్పి ఆయన కూడా ఒప్పుకుంటారు పాపం మంచిగా. ఇక ఆ డబ్బులు ఇచ్చా, ఆ డబ్బులు అయిన దాకా చేసిండ్రు. ఆ డబ్బులు అయిపోయినాక మళ్ళీ ఏమన్నారంటే, ఇంక ఇప్పుడు ఏడ తెస్తామన్నారు డబ్బులు.
నేను మేకలు అమ్ముతానన్న. మొత్తం ఎంత ఖర్చు అయింది అసలు సినిమా? మొత్తం ₹1,00,00,000 అయిందమ్మా. ₹1,00,00,000. అసలు మీరు ఉండిలో డబ్బులు దాశారు కదా, ఉండిలో జమ చేసిన 30 లక్షలు ఉన్నాయి. 30 లక్షలు. 30 లక్షలు ఒక డిబ్బి. నేను సినిమా కావాలనుకున్నప్పుడు నెల దాచిపెట్టుకున్నా. అప్పటి నుంచి ఎప్పటి నుంచి దాచిపెట్టడం మొదలెట్టారు అసలు? చిన్న వయసులో నుంచే దాచిపెట్టుకుంటా వచ్చా. అంటే మీరు పొలం పనులకున్న కూలి పనులకి వెళ్ళేవారు కదా, ఆ రోజుల్లో కూలీ ఎంత వచ్చేది అసలు? కూలి అప్పట్లోనే మాకు ₹20, ₹15 ఇస్తారు. అంటే ₹20 వచ్చినప్పటి నుంచి కూడా సినిమా కోసం అప్పటి నుంచి కూడా నాకు సినిమా కావాలి అని నాకు వాళ్ళని చూసిన కానీ చేయాలనిపించింది కదా. అప్పటి నుంచి కూడా నేను మా అమ్మోళ్ళకి ₹10 ఇస్తే నేను ₹5 తీసుకుంటా. తీసుకొని దాచిపెట్టుకుంటా వచ్చి అవి అక్కడే ఉన్నాయి కదా. అప్పుడు మా నాన్న అడిగి మళ్ళీ అక్కడే ఉంచుకున్నా కదా. ఈ పెళ్ళి ఇక్కడికి వచ్చినాక అవి కూడా ఇప్పించుకున్నా. మా నాన్న ఇప్పించుకొని తీసుకొచ్చుకొని ఈ ఉండిలో వేసుకున్నా. ఇక ఇక్కడికి వచ్చిన కాడి నుంచి బాగా పని చేశాను నేను. బాగా నాకు రైతు పని బాగా వచ్చు, బాగా చేస్తా. పొలం పని అంతా చేస్తాను. మరి మీకు పొలాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మాకు 15 ఎకరాల పొలం ఉంది. 15 ఎకరాల పొలం సంపాదించుకున్నాం. మేకలు బర్రెలు ఇవన్నీ ఉన్నాయి కదా మాకు. ఇట్లాంటి మీద బాగా సంపాదించుకున్నాం. ఆయన కష్టం చేస్తాను, నేను కష్టం చేస్తాను. మా పిల్లలు కష్టం చెప్పలేదుగా, మేము ఇద్దరం బాగా పని చేస్తాం. మరి మీ పిల్లలు ఏం చేసేవారు? 4 పిల్లలు అన్నారు కదా, అబ్బాయిలేనా మొత్తం? బడి పోతారు. 4 అబ్బాయిలేనా? 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఒక అమ్మాయి. మరి అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి కూడా పెళ్లి చేసాము పిల్లలు. ఓకే. మరి అబ్బాయిలకి? అబ్బాయికి కూడా పెళ్లి చేసినాం. అబ్బాయికి కూడా 4 అమ్మాయిలు. ఓకే. 4 అమ్మాయిలు. ఆయన ఇక్కడ ఉండడు ఉంటే మేమే తాగుతున్నాం. అమ్మాయిలు కూడా ఇప్పుడు 4 అందరినీ మేమే తాగుతున్నాం. మా దగ్గరే ఉంటారు. ఇక అందుకని బాగా నాకు అదొక ఇంట్రెస్ట్ వచ్చేసింది. చేసుకోవాలి, చేయాలనిపించింది, చేశాను. సో ఎప్పుడు మొదలెట్టారు అసలు సినిమా తీయడం? ఎప్పుడు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు పట్టింది. 6 సంవత్సరాలు అంటే డబ్బులు కాదు మాకు. ఓకే. కష్టం 30 చేసుకుంటా. లక్షలు తీసుకొని చూపించిందమ్మా. 30 లక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం ఆగిపోయాను. సంవత్సరం ఆపారు సినిమాకి. ఇంకా మళ్ళీ 70 మేకలు గూర్లు ఎన్నెమ్మలకి మళ్ళీ కొంత అమౌంట్ వచ్చింది. ఈ సరిపోవని చెప్పి మళ్ళీ బర్రెలు అమ్మిన. 30 పెద్ద బర్రెలు, దాదాపు 17 దాకా దూడలు మొత్తం కంప్లీట్గా అమ్మిన తర్వాత మళ్ళీ కొంత అమౌంట్ వచ్చింది. మళ్ళీ కొంతలు చేసినాం. అక్కడి నుంచి మళ్ళీ జరిగేసరికి మళ్ళీ ఆగిపోయాయి, డబ్బులు లేవు. మళ్ళీ పొలం 4 ఎకరాలు 80 చెట్లు పొలం అమ్మిచ్చేసింది. ఇంక మండికి అవుతుంది, అమ్ముతావా ఎట్లా నా సంగతి అని. పెద్దయినా మీకు ఎప్పుడు అనిపించలేదా, ఎంతో కష్టం చేసి ఎన్నో సంవత్సరాలు కష్టపడితే వచ్చిన సంపాదన అవి? సినిమా చూసేవాళ్ళమే కానీ మనం తీసేవాళ్ళం కాదు. ఒకసారి గత 4 సార్లు సినిమా బాధ నెలకి నేను తీసపోతా చూపిస్తానంటే సినిమా చూసేది నేను చిన్నప్పటి నుంచి చూస్తాను, తీయాలి అనే ఆలోచన నాకని ఏమంటదో నాకే అర్థం కాదు. అంటే థియేటర్కి వచ్చినా కూడా సినిమా తీయాలనే. మా ఇద్దరు సమస్య వల్ల వాడు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. 2 సంవత్సరాలు మాది అసలు ఫోను లేదు, మాట లేదు, పలుకు లేదు. ఇంకా మన ఇద్దరు కలిసి వాళ్ళని చెడగొట్టమంది. ఒక అబ్బాయి ఇక్కడ ఉంటాడు, ఒక అబ్బాయి నంద్యాలలో బ్యాంకింగ్ కోచింగ్ చేస్తాడు. 2 అబ్బాయి ఇంకా జాబ్ రాలేదు. అమ్మాయినేమో ఊర్లోనైతే వాళ్ళు చిజి వాళ్ళు ముఠా పని చేసుకుంటారు. ఇంకొక అబ్బాయి 3వ సంవత్సరం తర్వాత ఒక సినిమా షూటింగ్ చేసి ఇంటికి వచ్చినాం. ఫస్ట్ ఇర్లపాటు చేసామమ్మ, కనిగిరి దగ్గర మాలకొండ స్వామి. అక్కడి నుంచి నెల్లూరు, అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ ఏడాడో మనకు కూడా తెలియదు, అడవుల్లో ఇక్కడ చేసినాం. ఆ ఇర్లపాటు చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా డబ్బులు అయిపోయినాయి కదా, మళ్ళీ చూసుకుంటామంటే అబ్బాయి ఎంత ఉంటాడు, ఎన్ని సంవత్సరాల వయసు? 18 సంవత్సరాల వయసు. లాస్ట్ అబ్బాయి పాము గుట్టి చనిపోయాడు. ఇక్కడ గుట్టింది ఇంటికాడ. అబ్బాయి చనిపోయినాక మళ్ళీ సంవత్సరం ఆపాం. మళ్ళీ సంవత్సరం అయ్యేసరికి మళ్ళీ డబ్బులు అనుకుంటే బాధ. అప్పుడు వచ్చి ఆ 4 ఎకరాల 80 సెంట్లు మళ్ళీ అమ్మేసి. ఆయన అనుకోలేము. ఎలా చనిపోయారు అసలు మీ అబ్బాయి? పాము గుట్టి చచ్చిపోయాడు. పాము గుట్టి అంటే అప్పుడు మీరు ఎవరు లేరా అక్కడ? నేనున్నా అక్కడే. నేను అక్కడే ఉంటే పుట్టినాక అమ్మ పాము అన్నాడు. ఏదో బయట ఉంటే చూసినాడని మేము అనుకున్నాం. ఇక్కడ పుట్టింది. ఇక్కడ పుట్టి 2 దారులాలు వచ్చింది. మాట్లాడుతూ వచ్చిండు. మాట్లాడుతూ నా కాళ్ళ మీద బండ పెట్టుకున్నా. 7 మంది పండుకొని ఉన్నారు ఇక్కడ. అసలు అబ్బాయిని మధ్యలో అబ్బాయి పాము కుట్టింది. ఎందుకు కుట్టిందంటే నేను పొలంలో కుక్కిలు ఎరిపెట్టి పని చేయించాను. అక్కడ కసిపెట్టింది పాము. అది కసిపెట్టి ఇంట్లోకి వచ్చింది. పంచలో పండుకొని ఉన్న అందరి మీదకి దాటుకొని పోయి వాడిని కుట్టింది. ఆయన కుట్టి వచ్చి కోని గుట్టి వచ్చి కుక్కని మడబడదు. నాగపాములు పంతం పడతాయి, శాపాలు పడతాయి అంటారు. అక్కడి నుంచి మేము డల్ అయిపోయినాం. అబ్బాయి పోయిన చేతి కిందకి వచ్చిన అబ్బాయి అని ఇంకా మళ్ళీ కొన్నాళ్ళు ఆపుకున్నాం. మళ్ళీ ఇంకా కొరవ అయితే ఇంకా అప్పులు చప్పులు ఆడ అప్పులు తీసుకొచ్చుకొని మళ్ళీ చిన్నగా చేసినాం. అన్నీ అయిపోయినాయి, బాగానే ఉంది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇది 18 అయిందంటాం చూడు, దానికి అడిగి సరిపోయిన డబ్బులు. ఇంకా అక్కడి నుంచి డబ్బులు అప్పులు తేవాల్సి వచ్చింది. ఇప్పుడు తెలిసిన వాళ్ళు మీ బయట వాళ్ళు మా బయట వాళ్ళు ఉంటుంది, వాళ్ళ కడప
ఎంతో కొంత తీసుకొచ్చుకొని బతిని పడుకొని తెచ్చుకొని 1.5 సంవత్సరం మళ్ళీ ఇది 1.5 సంవత్సరం. ఒక అబ్బాయిని ఒక ముగ్గురని రాదు అసలుకి, ఎందుకనో ఆ ఎయిటింగ్ చిన్నగా పర్వాలేదు, మీరేం ఫీల్ అవ్వకండి. మీరు తీసిన సినిమా మీ అబ్బాయి ఎక్కడున్నా ఖచ్చితంగా చూస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఉన్నాడమ్మా, రవిడీకి ఇచ్చాడు, సినిమాలో కూడా ఉన్నాడు, ఈ సినిమాలో కూడా బాగుంటాడు, ఉన్నాడు. ఈ సినిమాలో రవిడీకి ఇచ్చాడు, ఏదో ఒక సీన్లో పెట్టాడు. అది బాగా అది చూసుకుంటాం మేము. ఆ సినిమా కూడా ఆ సినిమా చూసుకుంటూ జీవితాంతం ఇంకా మీరు గుర్తు చేసుకుంటారు అనమాట. తర్వాత అది అయిపోయింది. ఇది అవన్నీ అయిపోయిన తర్వాత సెన్సార్ పంపించాల్సి వస్తుంది. మళ్ళీ ₹1,00,000 కావాల్సి వచ్చింది సెన్సార్ బోర్డుకి. సరే మళ్ళీ అక్కడ ఏం చేసామంటే ఇల్లు ఉంది, మిద్దె ఉంది నాది, వేరే వాళ్ళకి తాకట్లు పెట్టేసిన. అంటే నెలకి ఎంత అని కట్టేది, నెలకి 8,700 అంత కట్టాలి. సరే ఇంకా మళ్ళీ కట్టకపోతే ఇన్నాళ్ళు చేసిన పని వేస్ట్ అయిపోతుంది. ఇంకా ముందు తీసుకున్న వాళ్ళు డబ్బులకు తొందర పెడతాను, అది పెట్టేసి మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి అది కంప్లీట్ చేసినాం. అంటే ఇప్పుడు దాకా మీరు సంపాదించిందంతా కూడా ఈ సినిమా కిందే పెట్టేశారు మొత్తం. ప్రస్తుతానికి ఇప్పుడు మన దగ్గర ఇంకేం మిగలలేదు. ఏం మిగలలేదు. తోట ఒకటి ఉంది, మామూలుగా అమ్మితే 15 లక్షల మధ్య. ఒక 10 లక్షలకి వేరే వాళ్ళకి ఆడమని రిజిట్ అని చెప్పి నాకు ఆడ రియల్ రిజిట్ చేసుకోండి, నాకు డబ్బులు అవసరం. కుదకట్లు అంటుందని కుదకట్లు పెట్టుకుని డబ్బులు మేము అడిగితే కుదకట్లు పోయి మామూలుగా రిజిస్టర్ చేయించుకోండి, నాకు డబ్బులు అవసరం, ఇంక అట్టనే చెయ్యి, నాకు డబ్బులు కావాలని కూర్చోను. ఆ డబ్బులు ఈ డబ్బులు ఇంకట్ట చేసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చేలేక ఇల్లు పెట్టి ఇది కూడా చేయించాను. ఆ దేవుడి దేవాళ్ళు ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఇంకా సెన్సార్ ఆమె మేడం ఏం బాగా మాట్లాడదు, దాంతో బాగా మాట్లాడుతున్నా, మా బాగా సెన్సార్ బాగా మాట్లాడి అంత ఫోటో కూడా దిగా నేను. నువ్వు అసలు ఎందుకు అనుకున్నావు, ఎంత కష్టం చేసి ఇన్ని డబ్బులు సంపాదించి శుభ్రంగా ఆడతా పాడతా ఇంట్లో కూర్చొని తినకను ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పి బాగా మాట్లాడిందా. నాకు ఏ మాట్లాడినా జనం లేక బావాలి అని నాకు అదొక పట్టుదలగా నేను సినిమా చేపించు. అంటే ఇప్పుడు మీకున్న ఇంట్రెస్ట్ ఇప్పుడు సినిమా తీశారు, దేవుడి దయ వల్ల అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకవేళ సక్సెస్ అయితే ఇక్కడతో ఆపేస్తారా, లేకుంటే అదంతా దేవుడి దయ. వరకు గంటెక్కిచ్చింది ఇంకా మేము చేసే పని కాదు. మేము ఎంత తోడు రైతు పని. మా దగ్గర డబ్బులు 50 ఎకరాలు పొలం వేస్తాను నేను. పొలాలంటే తెలుసుగా మీకు, పంటలు అన్ని పంటలు వేస్తా. అశ్వగంధ కానించి మలబరి పట్టు పరిచయం అన్నీ చేసినాను నేను. ఊర్లో కల్లా మెయిన్గా పంటలు బుక్కులో చూసి చేసేది నేనే. మా ఊర్లోకి టాటర్లతో మొత్తం తోలుతా. ఎన్ని చేసుకుంటూ వచ్చిన రూపాయి మనం 10 రూపాయలు వస్తాయి అనుకో, అమ్ముకొచ్చి ఆమె చేతికి ఇస్తాను నేను. ఆమె ఏం చేస్తాయి, ఖర్చులు ఇచ్చేసి తక్కిన ఎంతో కొంత దాచిపెట్టుకుని సొమ్ము చేపించుకోమని నేను గొడవ పెట్టుకుని 2-3 సార్లు కూడా గట్టిగా వాదించిన. పిల్లలు కూడా ఎదురు చెప్పరు, సొమ్ము చేపించుకుంటా నేను సొమ్ము చేపించుకుంటాలే, ఎవరికి ఇచ్చినాలే చేస్తున్నాళ్ళమ్మని చెప్పదు, కానీ దాచిపెట్టుకొని చెప్పదు. అట్ట బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు తెలిసింది డబ్బులు ఉన్నాయి ఏమో దాచిపెట్టినది. అయితే రూపాయి కూడా ఖర్చు పెడదు. పావుల బ్యాగ్ నేను ఖర్చు పెట్టేవన్నీ, కానీ ఇంకా ఎవరికన్నా రూపాయి ఖర్చు పెడతా, కొనుక్కొని కూడా తిందు, అంత మొండిది. చాలా పొదుపుగా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు మాది సంగటి హోటల్ ఉంది. ఉదయం సంగటి హోటల్ గురించి చెప్పు, నాకు తెలియదు సరే ఏం గొడవే అది. అంటే మొత్తం అంతా కూడా పెద్దమ్మ గారు ఆమె లేదు, నేను ఆడ ఉండను, మీరేనా ఉండరు. సంగటి హోటల్ కాడ తాగు వచ్చి గొడవ పెట్టుకున్నాను. అన్న అరవగా కన్నాన్ని బయటలు ఆడుకుంటే మేకలు బర్రెలు అంటే అమ్ముకున్నాం, పొలం అమ్ముకున్నాం, ఇంకేం లేదు. ఎంతసేపు కానీ పని పోవాలి, పని పోతే 4 పిల్లలు చాకాలి, మళ్ళీ మాకు ఇంట్లో భోజనం కావాలి. ఎక్కడ తేను అని చెప్పి చెరుకులు పెట్టుకున్నా. ముందు చెరుకులు రోడ్డు మీద చెరుకులు పెట్టుకుంటే రమ్మంటే నేను రానంటే రానన్నాడు. నువ్వు అన్ని గానుకి మళ్ళీ చెరుకులు పెట్టి మళ్ళీ అడవిలో నేను రాను, రైతుగా పని చేసి వచ్చి మళ్ళీ రోడ్డు మీద నిలబడి అమ్మాలంటే నాకు సిగ్గుపడ్డది, రానని ఎగ్గొట్టేసిన అన్నాడు. అంటే నేను ఏ పని ఏం చేస్తాలే, పొలం పని చేస్తా, ఇల్లు ఏ పని చేస్తాను, నెత్తిన పెట్టుకుని ఏ అమ్మకి వచ్చేనే చేస్తాను, నేను చిలవ పెట్టుకొని ఉన్నా కాబట్టి అని అక్కడ చెరుకులు పెట్టుకున్నా. రైతులు కాడ చెరుకులు తెచ్చుకొని అక్కడ పెట్టుకొని చెరుకులు అమ్ముకున్నా. 10 రోజులు చెరుకులు అమ్ముకుంటే రోజు 4-5 వేలు వస్తున్నాయి నాకు. నేను రాలా, ఇంటికి అమ్ముకునేది ఇంటికి తెస్తపోయి ఆయనకు 2,000 ఇచ్చేది, 2,000 ఇట్లా ఉంచుకుంటున్నా. ఇది చెరుకులు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కదా, అట్ట ఉంచుకుంటా అంత 10 రోజులు అయినాక ఈ మండి అట్ట రాదులేని చెప్పి వచ్చిండు. మళ్ళీ వచ్చినాక నువ్వు ఆ చెరుకులు అమ్ముకుంటా అక్కడ ఉండు, నేను కొంచెం చిన్న వాటలు పెట్టుకుంటాను అని చెప్పా. ఇక్కడ ఈ అడవిలో కొండ, అది ఈ కొండ దగ్గర అడవిలో ఎవరు తింటారు, నువ్వెక్కడ అట్లా పెడతావని చెప్పి బాగా అరిచింది. నువ్వు చిన్నగా చెయ్యి ఆ చెరుకులమ్ము, నేను టిఫన్ అట్లా పెట్టుకుంటాను అని చెప్పి కొంచెం అంతా గారెకి దోశ ఇడ్లీ ఇటన్నీ అవన్నీ అరకేజీ వేసుకొని వచ్చి అక్కడ చిన్న అంత గుడిసెలాగా వేసుకొని ఆ గుడిసెలో పెట్టుకున్నా. ఇప్పుడు మంచిగా రన్ అవుతుంది అది. మరి గుడిసెలో పెట్టుకొని అమ్ముకుంటే ఎవరు రాలా, మేము తిని
ఎవరన్నా ఒకరారా వచ్చేవాళ్ళు. ఇక్కడ 10 రూపాయలు కూడా రాపాయి, నేనేం చేయాలని చెప్పి మళ్ళీ ఒక సంగటి సెరవ పెట్టా. సంగటి సెరవ పెట్టి సొద్ద రొట్టెలు, జొన్న రొట్టెలు, ఇట్లా చికెను, మటను, బోటి ఇట్లా కొద్దిగా తెచ్చుకుని అవి పెట్టుకున్నా. అవి పెట్టుకున్నా కూడా ఎవరు రాలా, మేమే వండుకొని తిని ఉన్నది బారేస్తున్నా. ఇంకేం చేయాలా, ఇది తప్పించుకుంటే నన్ను బాగా వరుతురు ఇల్లు, డబ్బులు కావాలి కదా బాగా వరుతురు అని చెప్పి సర్లే అని చెప్పి అట్నే చేసుకుంటా ఉండేరకు మళ్ళీ మనకు రెండోసారి లాక్డౌన్ వేసారు కదా. అప్పుడు ఎక్కడ వాటర్ లేకుండా ఆపేసారుగా, సినిమాలు కానీ వాటర్లు కానీ బస్సులు అన్నీ బంద్ చేశారు. ఆ బంద్ చేసినప్పుడు ఇంకెక్కడ ఏం లేపరకు మేము అడవిలో ఉన్నాం కాబట్టి ఎవరు మమ్మల్ని ఆపల. ఇక నాకు రోజుకి ఈరోజు మాండి వండితే రేపు 2 మానికలు అట్టా కేజీ పెరిగిపోతూ ఉన్నాయి. మాంసం కానీ వంట కానీ అంతా అట్టా ఇంకా రోజుకు ఒక 10,000 బేరం అమ్మే. బాగా సెలక్షన్ అయింది, బాగా అమ్మినా బాగుంది ఇంకా బేరం. ఇక 2 నెలలు 3 నెలలు లాక్డౌన్ వచ్చి వదిలేసారు కదా, అప్పటికి 4 లక్షల డబ్బులు దాకా మిగిలినాయి నాకు. ఆ లాక్డౌన్లో చెరుకులు అయితే మీ అయితే అన్నీ. ఇక ఇప్పుడు మా వాటలకి బాగా పేరు వచ్చింది. పిల్లలందరూ వచ్చి బాగుంటది, నేను వండిన వంట బాగుంటది. ఎవరైనా పెద్ద ఆటలలో కూడా కనిగిరి పదిలో వచ్చేది నరసమ్మ వాటలు అంట. అదేందో మా వాటలు ఇంత మరి రెస్టారెంట్ మా వాటలకు వచ్చి ఆడేమో కొండ దగ్గర ఉన్న వాటలు పేరు చదువుతారని చెప్పి వాళ్ళు కాపు వస్తారు ఆడించి మామూలుగా వచ్చి తిన్న తర్వాత మరి ఇంత రుచిగా ఉండబట్టారా వాళ్ళు మనకాడికి వచ్చి అనేది అని చెప్పి వాళ్ళు మళ్ళీ నవ్వుతూ అనిపోతారు. తర్వాత వేరే వాళ్ళని ఫుడ్ చెకింగ్ చేసే వాళ్ళని పంపించారు. అంటే మనకి మీద వేసిన వాళ్ళు ఎవరో పంపిస్తే వాళ్ళు తిని అయ్యా ఎట్నే చేసుకో, మేము ఫుడ్ చెకింగ్ చేసేవాళ్ళు మీకు ఏం ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా ఉంది వంట. ఆ వంట బ్రహ్మాండంగా ఉంది. పచ్చడి ఉన్నాయి కానీ పచ్చడి కూడా ఏమని అర్థం మీరు చూసి ఉంటారు, బుద్ధాకు అంటాం, జంకుల మీద ఉంటుంది కొండ మీద, బుద్ధాకు పచ్చడి నడతాం, నల్లేరు పచ్చడి నడతాం, తర్వాత ఇది ఏమో మునగాకు పచ్చడి. ఈ పచ్చళ్ళు పెట్టేదానికి అసలు ఎవరికి దొరకదు, ఇక్కడ ఏ వాటిలో పెట్టుకోలేరు, సొంతంగా తయారు చేయించేవాళ్ళం. చేస్తాం మేము. మసాలా ఏమి వేయము. ఈ కూరలు ఏమవుతుందంటే ఈ తెల్లగడ్డ, ధనియాలు, కొబ్బరి, ఇంకా ఏ అల్లం కూడా వేయం. ప్యాకెట్ తించి నూనె తప్పకి ఏం పోయాం. నేను ఎప్పుడైనా తీసిపాడు పెట్టినా ఎట్ట ఉండాల్సిందే కానీ ఇంకా చేయదు. మంచి ఫుడ్ పెడుతున్నాం కాబట్టి పెద్దలు కూడా వచ్చి తినిపోతూ ఉంటారు. వాటిలో బాగా నేర్చు జరుగుతుంది. ఇవాళ మీరు రావాలంటే మమ్మల్ని దాదాపు ఒక 20 మంది అడుగుతారు, 100 మంది అడుగుతారు. చేత వంట అనేది నరసమ్మ వాటలు అంటే ఈ కనిగిరి పదల ఏరియాలు మొత్తానికి బాగా గుర్తింపు తగిలింది. హైదరాబాద్ వాళ్ళు కూడా కార్లలో వస్తారు కదా, వాళ్ళు కూడా రొట్టెలు ఫోన్లు చేసి ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ తీసుకొని ఫోన్లు చేసి రొట్టెలు కాలిపించుకొని తెచ్చుకుంటారు, కూరలు వండించుకుంటారు. నేను తలకాయ మాంసం, బోటి, చికెన్, నాటుకోడి అన్నీ వండుతాను, మటన్ అన్నీ వండుతా. బాగుంటాయి, ఏమైనా బాగుంటాయి. మీలాగా తిన్నొచ్చిన వాళ్ళు తీసుకుండేది నన్ను మాట్లాడమంటా ఉండేది, కూరలు పెడుతుంటే తీసుకుండేది యూట్యూబ్లో పెడతారు. యూట్యూబ్లో పెడితే లోకం అంతా పోయింది. బాగుందని బాగా నాకు బాగా పేరు వచ్చింది. వాటల పేరు బాగా ఫేమస్ అయిపోయారు. అయితే నరసమ్మ వాటలు అంటే బాగా వాటలు పేరు వచ్చింది. నా పేరు బర్రెలు కాసుకుంటా అవన్నీ బతికేది బాదంగి సినిమాను పెట్టి వాళ్ళ కాపర మీటి కూర్చొని చెప్పి ముందేమో బాగా తిట్టిండ్రు. తిట్టిన వాళ్ళు ఈ సినిమా కంపెనీ. అవును, మనకున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే మనం ఏదైనా చేస్తున్నాము అంటే చెప్తూ ఉంటారు, ఎందుకు మనకు అవసరమా అని అనేసి. మీ చుట్టాలు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా అనేవాళ్ళ మిమ్మల్ని అసలు ఎందుకు నీకు సినిమా అని అనేసి? ఎంత బాగుంటారమ్మా అసలు. ఏమికి ఎందుకు బర్రెలు కాసి ఆమెకి ఎచ్చులు పడుతుంది, సినిమా పెట్టుకొని సినిమా పీలు పెట్టుకొని వాళ్ళందరిని ఇబ్బంది పెట్టింది, అసలు ఎందుకు అని చెప్పి బాగా ఎగతాలు చేస్తాను. నన్ను అయితే ఎగతాలు చేసినా కూడా నేను దేవుడి మీద బాగా దేవుడు దండం పెట్టుకుంటా. ఆ మానుభావుడే నాకు బాగా సాయం చేస్తాడు, నాకు ఎవరితో పని లేదు అని. ఒకవేళ ఇవాళ ఎంత ఉన్నా కూడా నేను వాళ్ళు వదిలేసి నా పని మీద నేను వెళ్ళిపోతాను. నాకు ఆ దేవుడే సాయం చేశాడు బాగా. వాటలు పెట్టేటప్పుడు కూడా ఈ కొండలు బాగా పెట్టుద్ది చేస్తుందని చెప్పి చాలామంది ఎగతాలు చేశారు. ఇవాళ ఏమంటారు అందరు నవ్వేవాళ్ళు. అవి మూట కట్టుకొని ఆటోలో పెట్టుకొని వస్తుంటేను ఇవన్నీ మూట కట్టకపోయి ఆడ ఏం చేస్తుంది అని చెప్పి బాగా ఎగతాలు చేస్తారు. ఎగతాలు చేసిన వాళ్ళు ఈరోజు ఏమంటారు, ఆ మాటలే బాగుంది అని ఈరోజు మళ్ళీ ఆ రోజు అన్నోళ్ళు ఈరోజు మళ్ళీ ఏడుస్తున్నారు. ఆ రోజు ఎటకరించిన వాళ్ళు ఈ రోజు చూసి ఏడుస్తున్నారు అంటారు. కాయ కష్టం చేసి తెల్లారుజాము 3 గంటలు వేసి సాయంత్రం మళ్ళీ 10 గంటలకు పనిచేసి ఇంత డబ్బు సంపాదించి ఇలా సెలవ పిచ్చి పెట్టి ఆ మాటలని డబ్బులన్నీ కాగొట్టుకుంటారు. లక్షణంగా 2 ఎకరాల పొలం కొనుక్కుంటారు. పోయిన పొలం కాకుండా 2 ఎకరాల పొలం కొనుక్కుందరు, సొమ్ము చేపించుకుందరు. 10 రూపాయలు చేత పట్టుకొని హాయిగా ఉండాల్సిన వాళ్ళు లేనిపోయిన రిసుకు కొనుక్కొసుకున్నారని ఏమైనా తిడతారు. అయితే
అవును, మీరు ఇంతకు ముందు వీడియోలు ఇంటర్వ్యూలు ఇచ్చినవి కూడా నేను చూసాను, కొన్ని కామెంట్స్ కూడా. కొంతమంది ఎందుకమ్మా మీకు ఇవన్నీ అవసరమా, సొంతంగా మీరు చేసిన ఇంతవరకు ఖర్చు పెట్టిన డబ్బుతో 10 ఎకరాల పొలం కొనుక్కోవచ్చు, లేకుంటే పిల్లలకు బంగారం చేయించుకోవచ్చు, ఆస్తులు జమ చేసుకోవచ్చు కదా, ఎందుకు మీకు ఇవన్నీ అని కామెంట్స్ పెడుతున్నారు. మీకు ఏమైనా అనిపించింది ఆ కామెంట్స్ చూసినప్పుడు, ఎందుకు ఇలాగంటున్నారు? అనుకొని అనుకుంటాను, మా వంతు తప్పు రాని వాళ్ళు ఏమైనా అనుకోని నాకు కావాలి, నేను చెయ్యాలి, నేను 10 మందిలోకి వెళ్ళాలి, నాకు ఇదే ఉంది. ఇప్పుడు మీ అబ్బాయిని డైరెక్టర్ చేయాలి. ఏ అంటే రెండో అబ్బాయా? మీ పెద్ద అబ్బాయి, అందరికన్నా పెద్దవాడు అబ్బాయి. ఓకే, మీ పెద్ద అబ్బాయి ఆయన డైరెక్టర్ అవుతాడు అవడం తర్వాత సంగతమ్మా. ఈమె కోరిక అయితే ఫస్ట్ తీరింది. ముందు ఏం కోరిక తీరిన తర్వాతనే ఇంకా పిల్లలు వాళ్ళు డైరెక్టర్ అవుతారో లేకపోతే ఇంకోటి చేసుకుంటారో, చదువుకున్నవాడు జాబ్ అవుతారో, అవన్నీ తర్వాత. ఈ జరుపుకోవడానికి కారణం ఈమె చేసిన ఈ సిల్వ పని నాకు పెద్ద తలనొప్పి దానికొచ్చి పెట్టింది. దేవుడి దేవల్ల ఇప్పటివరకు సాయిబేగా అయింది. మా డబ్బులు వస్తే చాలు, మాకు మిగల పని లేదు. మా డబ్బుల్లో కూడా ఇంకా కొంత పోయినా కానీ ఇస్తే మేము తెచ్చుకొని కడిచి హ్యాపీగా వాటలు పెట్టుకుంటాం, 10 మందికి అన్నం పెడుతుంటాం. మేమంటే 10 మందికి కూడా బాగా ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా దారిని పోయాలు కూడా పిలిచి అన్నం పెడద్ది. ఎవరన్నా ఉంటారు కదా అన్నం, ఎవరైనా ఏమంటారు వాళ్ళని. నాకు ఉన్నోళ్ళకి పెట్టబుద్ది కదమ్మా, నాకు ఉన్నోళ్ళకి అసలు అన్నం పెట్టబుద్ది కాదు. ఏం పెట్టాలన్నా నేను తగులాడతా. దారిన అనాథులు పోతారు కదా, పిచ్చోళ్ళు పోతారు కదా, వాళ్ళని 10 మందికి అని అమ్మకుండా 10 మందికి నేను అన్నం పెడతా. నాకు అది మాత్రం ఫస్ట్ నుంచి నాకు అది బాగా ఇష్టం. నాకు అదే సాయం చేస్తాడు దేవుడు. నాకు అది మాత్రం బాగా ఇష్టం. ఎంతమంది వచ్చినా నన్ను అమ్మ సాలమ్మ అని దండం పెడతారు. నాకు వద్దుమా దేవుడు. మీ మంచితనమే మిమ్మల్ని ఎప్పుడు చూస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం. నిజానికి ఇప్పుడు మనం స్పిరిట్ అనే సినిమా అయితే మీరు చేశారు కదా, ఆ సినిమాలో మీరేమైనా కనిపించే అవకాశం ఉంటుందా మాకు? నేను బాగాలేదు మా అసలు నేను డబ్బులు ఇచ్చి పంచిన వరకే నేను బాగా. ఈయన ఉన్నాడు మళ్ళీ, ఆయన ఉంటే చాలు. నేను డబ్బులు నాకు పంపించిందమ్మా. మేము అక్కడ సెలవు అన్నం కూడా మేమే పెడతాం. ఎవరిని నమ్మం, లెటర్ పెడతారని చెప్పి వాళ్ళకి మన పిల్లల మాదిరిగా చూసుకుంటాం. అన్నాన్ని కూడా ఏమన్నా తరుగు అయిందని చెప్పి రోజు ఫోన్ చేద్దాం. ఇబ్బంది లేదు, కావాల్సిన సరుకులు ఆటో వేసి పంపిస్తాం. ఆడ షూటింగ్ అయితే ఆడికి దగ్గరుండి చూసుకునేవారు. నేను దగ్గర ఇంకా ఆడికి పోను. వాళ్ళు తిన్నదా కోరుకున్నాం, తిన్నాక వాళ్ళకి ఏం తిండి కావాలో అదే పెడతాం. సినిమాలో మీరు ఎలా కనిపిస్తారు, మాకు మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిమ్మల్ని? ఆ రోజు ఎవరో ఒక ఆయన ఇదే ఆర్టిస్ట్ రాలేదు, ఆయన కోసం షూటింగ్ ఆపేయాలి. అక్కడ మాలకొండ దగ్గర షూటింగ్ జరుగుతుంది. ఆయన ఉండి ఇంకొక ఆయన మేనేజర్ ఏదంటారు, ఆయన అందరు తిడుతున్నారు. ఆయన రాకపోతే వాళ్ళ షూటింగ్ ఆగిపోతే ఎన్ని కెమెరాలకు డబ్బులు కట్టాలి కదా ఇది తిడుతుంటే, అంతన పెద్ద ఆయన గట్టి నీకు నేను చెప్పుకుంటామని నాకు ముందు ఒక 5 నిమిషాలు చెప్పినారు. ఇది నాకు అయ్యేది కాదు, నాకు నవ్వు వస్తుంది, నేను చేయలేనంటే అది చేయటం కూడా మంచిదే పెట్టారు. ఈ పంచె కట్టారు, కళ్ళు పంచె కట్టారు, తల కూడా చుట్టారు. ఈ పక్కన కుండలు, ఈ పక్కన కత్తులు తగిలిచ్చారు. ఇంకా దాన్ని వాళ్ళు ఏం చెప్తే అది చేయమంటారు. ఆమెకు దెయ్యం పట్టి ఉంటుంది, ఆమెను పట్టుకొని జుట్టుకొని లాగమంటారు. మంచి అమ్మాయి నేను తాగటానికి భయం. వాస్తవం చెప్పాలంటే మన వాళ్ళనే తాగుతాం, బయట అమ్మాయిలను తాకాలంటే కష్టమని ఇటు పట్టుకుంటున్నాను. అట్టగా సార్ నువ్వు అని ఒక ఆయన వచ్చి ఇట్లా అని చెప్పి డైరెక్టర్ ఆయన చూపించిండు. ఆ సీన్ చేసిన ఇచ్చలడిగా నవ్వుతారు నన్ను చూసి. ముందు వాళ్ళకంటే నన్ను బాగా చూస్తారు. ఇంకొక సీన్ ఏది చేసి దెయ్యం నన్ను దెయ్యాలు తింటాయి, 3 దెయ్యాలు. ఆ కాళ్ళు ఒకరు కొరుకుతారు, పొట్టలు ఒకరు కొరుకుతారు, ఎడగొరుతారు. 5 సార్లు కట్టు అంటాడు ఆయనేమో. ఏదేమో నవ్వు వస్తూ ఉంది. ఇంక ఇది చూసి ఇంక అది ఒక చిత్రంగా వచ్చిన జనాలు మాకీలో చూస్తారు. అట్లా అది బాగా నాకు కూడా ఆనందం. ఏం పుణ్యానా నేను కూడా సినిమా యాక్టర్నైనా, సినిమా నటునైనా నా కోసం ఖచ్చితంగా నా చుట్టుపక్కల మొత్తం సినిమా చూస్తారు. ఖచ్చితంగా నా కోసం చూస్తారు. నేను కూడా చూస్తాను మీకోసం, మీరు చెప్పిన సీన్ కోసం. నువ్వు సినిమాలో నటియటం ఏంది, వ్యవసాయం చేసేవాడి, గొర్రెలమ్మడి తిరిగినవాడివి, పొలంలో పని ఈమని ఇంత చేసేవాడు, నువ్వు ఇవాళ సినిమాలో చేసినా మీ భార్య పనిలే పనులు ఏమో పేరు తీసుకొచ్చి ముందు పెడతారు. సరేలే ఏదో అట్లా. నాకు కూడా ఆనందంగా ఉంది. నాకు డ్రామాలంటే ఇట్లా నాటకాలంటే నాకు కూడా పిచ్చి. మేము యాదవరాజులు అంటే గొల్లోలు, గంగమ్మ గుడి కాడ పూజారు నేను పెదారకట్లో. 6 సంవత్సరాలకు గాను 6 సంవత్సరాలు మేము వాటలు పెట్టి ఎప్పుడు వాటలు ఆపిన రోజు ఏమడదు. గంగమ్మ తిరణాలు ఒకరోజు చేస్తారు సంవత్సరానికి, ఆ రోజు వాటలు ఆపేస్తాం. ఇవాళ అందరికి వచ్చి వెంకటేశ్వరులు ఇవాళ పూజ చేస్తున్నాడు, మనొక ఇవాళ పూజే, కడుపులో పూజ అనేది నవ్విచ్చిపోతా ఉంటారు. అట్లా మాది బాగానే, మమ్మల్ని అంటే బాగా ఇష్టంగా ఇప్పుడు చూస్తున్నారు. కడుపులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంది. జనాలు చాలా మందికి, సగం మందికి. సరే ఎవరిది ఏమన్నా మాకైతే ఏం మారలేదు. అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. మన ఇష్టాన్ని ఎప్పుడు మనం ఆపుకోకూడదు కదా. ఒక మందు అమ్మము,
ఇంకేదన్నా ఎవడన్నా ఒకవేళ పొరపాటుగా అయ్యా లేవు అంటే నేను పోవాను కానీ మేము ముందు వచ్చి అయితే పో ఒక్క రోజు ఏదన్నా ఇచ్చులు పడి అది తింటా డబ్బులు కట్టిపోమాట మళ్ళీ నువ్వు తగాదాడదాం కొత్త నా బాధ. అండ్ ఇంకోటి మీరు చేసిన సీన్లోని దెయ్యాన్ని జుట్టు పట్టుకొని లాగడం అన్నారు అంటే మన సినిమా మొత్తం కూడా దెయ్యాల మీద ఉంటుంది. మొత్తం ఆర్ఆర్ సినిమా ఇది మొత్తం దెయ్యాలి, 3 మగ దెయ్యాలు 3 ఆడ దెయ్యాలు అంతే. ఆ సినిమా కూడా ఏముందో చెప్పింది, అది మాతంగులని మన ఎల్లమ్మ కొలుపులు చేస్తాం ఒక దేవర, అక్కడ మా బల్యావులు కొమ్మోళ్ళు తర్వాత ఈ మాతంగులని వాళ్ళు వస్తారు, అందరం కలిసి ఎగురుతో డ్యాన్స్ చేస్తూ ఉంటాం. అది చేస్తూ ఉంటాం. ఆ మాతంగనేమో మాతో పాటు ఎగిరి ఆమెకు 20 ఎంతో కట్నం మాట్లాడుకొని చేసిన తర్వాత ఉదయం దాకా ఎగరాలి. అంటే 3 రోజులు చేయాలి అదే ప్రోగ్రాం. 5 రోజులు పోయే 5 రోజులు చేయాలి. వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వస్తుంది 50,000 30,000 వస్తాయి అని. పోయేటప్పుడు అంకాడ ముఖం చూసి ఎట్టుంటుందంటే ఆ కళ రాదు, డబ్బులు తీసుకొని పోతుంది కానీ ఆమె ఇక్కడ కొంచెం ఇబ్బంది పడుతుంది. మగవాళ్ళమైతే ఎగురుతో తిరుగుతూ తాగుతూ ఉంటాం లోపల, ఆమె ఆడగుతారు కదా ఆమెను కొద్దిగా ఇబ్బందిగా పావులంగా ఉంటుంది. ఏందమ్మా మొన్న అట్టు మేము మామూలుగా మాట్లాడుకుంటాం అందరు ఎగిరి వాళ్ళం కాబట్టి కొద్దిగా మెత్తగా మనం ఏందమ్మా అంటే ఏందోలేయా ఎందుకు పెట్టారు మాకు ఈ జీవితం లేనిపోయిన ఆచారం మాకు అని 2-3 నాతో చెప్పారు. ఇంకా ఆమెను ఏమో పక్క నుండి ఏమో ఎప్పుడు మాకు వెనుకటి తిరణాలు కానీ డ్రామాలు కానీ ఏమైనా కానీ మేము ఇద్దరు కలిసి పోతా ఉంటాం. ఇంకేమో ఆ కథ మనం చూపించుకోవాలి నాకు ఒక ఆలోచన ఉందని ఇంక అప్పటి నుంచి ఇప్పుడు కాదు చాలా నాళ్ళ నుంచి పడింది ఆ కథ మొత్తం చెప్పింది ఏమే. ఓకే, కథ కూడా మీరే చెప్పారు. మేము బాగా చూస్తామమ్మా అట్ట కథలు, బ్రహ్మం గారి జీవిత చరిత్ర చూస్తాం కాబట్టి అవన్నీ మన మందేగా అంతా. ఇప్పుడు మందే ఒక కథ, అవును మన చరిత్రే ఒక కథ. అందుకు కాబట్టి ఆమె చరిత్ర మాతంగిని గురించి సినిమా తీసాము. ఇప్పటికి ఎక్కడ రాలా ఈ సినిమా, ఇదే స్టార్టింగ్. మాతంగి నుంచి తీసుకున్నాం కాబట్టి మాతంగి దెయ్యమయ్యి మళ్ళీ ఆమె చచ్చిపోయి దెయ్యమయ్యి వాళ్ళని చంపేస్తుంది అనమాట. వాళ్ళని రేపు చేసినట్టు చేస్తారు కదా. ఓకే, చేసినప్పుడు ఈమె పగ తీర్చుకోవాలి, ఆ చచ్చిపోయారు కూడా తీర్చుకోక ఈమె మళ్ళీ చచ్చిపోయి వాళ్ళ ముగ్గురిని వీళ్ళు ముగ్గురు చచ్చిపోయి వాళ్ళ ముగ్గురిని దెయ్యాలు బట్టి వాళ్ళని పీడించి చంపేస్తారు వాళ్ళని. అంటే ఇప్పుడు సమాజంలో ప్రజెంట్ ఆడపిల్లలు ఎక్కువగా ఎదుర్కొన్న సమస్య మీద మీరు సినిమా తీసామని అంటున్నారు. ఇక్కడ చూసేసాడు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రేప్ ఐటమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దానికి రిలేటెడ్గా ఒక మూవీ అంటే నిజంగా మీకు వచ్చిన ఆలోచన అనేది గ్రేట్. నిజంగా అసలు ఎందుకు వచ్చింది మీకు ఆలోచన ఇలా తీయాలి అని? మేమేందంటే ఇప్పుడు వీళ్ళు పిచ్చిగుంట వాళ్ళు వస్తారు కథలు చెబుతారు, మా కొమ్ము వాళ్ళు వస్తారు కథలు చెబుతారు. మాకు ఆ కథల్లో మేము అప్పుడు పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు ఆ కథలు మేము పిల్లలు అప్పటి నుంచి కథల కాడ కూర్చొని వింటా ఉంటాం అందరం పిల్లలు. వాళ్ళు కొంతమంది అది బుర్ర ఎక్కిన వాళ్ళకి ఎక్కుద్ది, కొంతమందికి అది ఆలోచన ఎక్కదు. మనకి బాగా ఇంట్రెస్ట్ అట్లాంటివన్నీ. ఇప్పుడైనా పిల్లల కథలు చెప్పటమైనా ఇట్లాంటివన్నీ ఇప్పుడైనా చెబుతుంటాం కదా పిల్లలు వినటానికి. అట్టా ఆ కథలను బట్టి ఈ మాతంగి కథ మనము పరిలేకి తేవాలి, మన పేరు పైరులేకి రావాలి అని చెప్పి మనం మాతంగిని గురించి ఇప్పుడు కథ తీసి సినిమా చేపించాం. ఇది మామూలుగా వాళ్ళు మన ఇంటికి వస్తారు, మాకు ఎల్లమ్మ కొలుపులు చేస్తారు, ఎల్లమ్మ దేవత. ఆమెకు చేసినప్పుడు వీళ్ళు వస్తారు మాతంగులు, మంచిగా వస్తారు బాగా వయసోళ్ళు వచ్చి వాళ్ళకి మాతో మాతంగులు అంటే అమ్మాయిలేనా? ఆడకూతురే బాగుంటది మనిషి. వస్తారు మాతంగులని వచ్చి మేము కూర్చుంటే మొత్తం 30 మంది 40 మంది కూర్చోటం అందరం. కూర్చున్నప్పుడు వాళ్ళ మీద కళ్ళు ఊసేది, తాగి వాళ్ళ మీద కళ్ళు ఊసేది. ఎట్లా ఎంత మగోళ్ళైనా ఎంతలా చక్కన ఆడగుతురైనా కానీ కళ్ళు ఇవ్వాల్సిందే, మొక్కం మీద మనిషి మీద తవడాల్సిందే, పైన పడి ముడి అదే మీద పడి నడిపి పడి తొక్కాల్సిందే వాళ్ళని. ఎందుకని ఆచారం ఎందుకు? ఆచారం మాకు ఎల్లమ్మకి ఆచారం ఉంది. అందుకు కాబట్టి అట్ట ఎంత కుర్రోడైన మగోడు అంత అట్ట పట్టుకుంటే కందిపోయామైనా కానీ వాళ్ళని తొక్కాల్సిందే. కళ్ళు ఊపిసి యాపాకు పట్టుకొని వాళ్ళందరినీ తొక్కి చేసి అని చేస్తుంది కదా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మాదిగోళ్ళ ఇంటికి పోవాలమ్మ, పెద్ద అని మాదిగోళ్ళ ఇంటికి ఎల్లమ్మ ఆమె దేశపోతారు మాతంగిని. అక్కడికి పోయినాక వాళ్ళు మాదిగోళ్ళు పట్టుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఆమెని. అప్పుడు అవన్నీ చేస్తారు కాబట్టి మేము ఆ మాతంగిని గురించి ఈ ఆడపిల్లలకి ఇది రాకూడదు, ఈ మాతంగులు అనే వాళ్ళకి ఇట్లా చేయకూడదు అని కథ చేపించి కథ రాపిచ్చి కథ తీపిచ్చి చేపించామమ్మా. మాతంగుల గురించే తీపిచ్చాము ఈ కథ మేము. అంటే మీరు ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే
లైక్ ఇప్పుడు ఒక మాతంగి అనే వాళ్ళు ఎవరైనా ఊరికి వచ్చినప్పుడు వాళ్ళలో ఎవరికైనా ఒక ఇన్సిడెంట్ అయ్యి వాళ్ళు చనిపోతే రివెంజ్ తీర్చుకోవడం కోసం ఆత్మ కింద అయ్యింది అని అంటున్నారు మీరు, అంతే కదా? సో అలా తీపిస్తున్నారు అనమాట. అయితే ఆ కథని తీపిచ్చాం, తీపిచ్చి ఇప్పుడు ఆ కథని పరిలేవు తెచ్చాం, సినిమాకి రిలీజ్ దాకా తెచ్చాం. అప్పుడు అది చూసినప్పుడు జనాలకి కూడా ఏమా ఎందుకు వచ్చిందా ఏమకి ఆలోచన అని చెప్పి అందరూ భావిస్తారు నన్ను. మనం సినిమాని ఒక పల్లెటూరు టైప్ లో చూడొచ్చు అంటారా? పల్లెటూరే, పల్లెటూరు లాగే వస్తుంది అంటారు. పల్లెటూరే మంది, పక్క పల్లెటూరు. పల్లెటూరులో నేను కొండమిటి హోటల్ పెట్టుకున్నా. అందరు కూడా పెద్దోళ్ళు వస్తారు కదా తినటానికి, నరసమ్మ నువ్వు హోటల్ సినిమా తీసినవంటగా అంటారు. తీసిన సార్ మీరా తీసింది అని పక్క నవ్వుతున్నారు. నవ్వితే మీ పళ్ళే కాని వస్తాయి, తీసిన రోజు మీకు తెలుస్తుంది అంటా నేను. అంటే నరసమ్మ నువ్వు ఎందుకు అట్ట అంటావంటే మీరు ఎందుకు నవ్విండ్రు అంటా నేను. అట్లా స్టార్టింగే బర్రెలు కాసుకుంటా పల్లెటూరులో, అక్కడి నుంచి దెయ్యాలు రావడం అది అనేది మొదలవుతుంది. అయితే స్టార్టింగ్ ఒక పల్లెటూరు ఊరు చూపించి అక్కడ నుంచి దెయ్యాల దగ్గరికి వెళ్తుంది. మంచి పల్లెటూరు మాదైతే, మేము పుట్టింది కూడా పల్లెటూరులోనే. అసలు మీకు సినిమా తీయాలన్న ఆలోచన అయితే ఉంది కరెక్టే, కానీ దాని ప్రాసెస్ ఏంటి, అసలు ఎవరిని వెళ్ళి కలవాలి, సినిమా తీయాలంటే ఏమేమి ఉండాలి, ఇవన్నీ కూడా మీకేం తెలియదు కదా, మరి ఎలాగా వీళ్ళందరినీ అప్రోచ్ అయ్యారు? ఈ సినిమా చూసా కదా, ఇప్పుడు బెమ్మంగారి చరిత్ర చూసా, పొట్టేలు పొన్నమ్మ చూసా, ఏమో పుట్టింటికి రాసి వెళ్ళి సినిమా చూసా. ఈ 3 సినిమాలు చూసిన కాడి నుంచి ఈ కథని సినిమాకు చేయాలి అని నాకు బాగా ఇంట్రెస్ట్గా ఉంది. అది కాదు, నాకేంటంటే ఇప్పుడు మనకి ఈ సినిమాలోని పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఉన్నారు, మనకి పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, రోల్ రైటర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వీళ్ళందరినీ ఎలా కలిసారు మీరు? మీకు ఎవరైనా పరిచయం చేశారా సినిమా తరపున అనేసి అడుగుతున్నారు. ఒకరికి ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర ఎట్లా వచ్చాము అట్లా ఇంకొక ఆయన పట్టుకొని ఆయన కాడికి పోతే మాకు పలానా వాళ్ళు కావాలి, ఆయన ఆడ సపోర్ట్ చేయటం, అక్కడి నుంచి ఇంకొకరికి అట్ట మీద డెవలప్ అయ్యేసాం. నేరుగా అయితే మాకు ఎవరు తెలీదు. ఎంతవరకు పొలం వ్యవసాయం చేసేటప్పుడు 1 ఎకరా కంది వేయాలంటే ఎకరాకి కందులు ఎన్ని వేయాలి, ఎన్ని సార్లు రావాలి, దీన్ని ఏ తూకంలో అయితే మొలతి అనేది ఏమో విత్తనం వేసిందంటే ఇంకెవరు ఇది నరసం ఇత్తిన విత్తనం వినాలి. 100 ఎకరాలలో కూడా ఎకరా కనపడదు పైరు అయితే. ఇంకా దాని తర్వాత నేను సేద్యం చేయాలన్నా కానీ నా వెనక అది గుంటిక బండి వదిలినా కానీ అలా వాళ్ళు వేసిందే లేసేను, మాతో పని లేదంగా తెలిసిపోద్ది అనమాట. అంత నిగ్గుగా చేసేది, ఇవన్నీ చేయలేదు, నేను సెలవు ఎందుకు చేయకూడదు, అది కూడా మనిషి చేసిందే కదా అని మొండి పొట్టు, ఇంకేం లేదమ్మా. అసలు మీకు ఏ వయసులో పెళ్ళయింది? మాదా మాక 14 సంవత్సరాలు. సిగ్గుపడుతున్నారు, 14 సంవత్సరాలు అయింది మా పెళ్ళి. 15 సంవత్సరాలు వచ్చారు మా పెళ్ళి అయింది. 14 రాంగలో పెళ్ళి అయింది. చిన్న వయసు. ఇప్పుడు 30 సంవత్సరాలు. మా మేనత్త కూతురేమో. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కాదు కానీ మామూలే. వాళ్ళ నానేమో మా అమ్మ వాళ్ళ అన్న, మా అమ్మ ఏమో వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి, అది కాబట్టి మేనత్త మేనమా పిల్లలం మేము. మా అమ్మ ఏంటంటే నాకు పుట్టింది అనేది చిన్న సంగతి ఎవరు అడగలేదు, మీరు అడిగిన కానీ చదువుతున్నా. పెళ్లి చూపులకి వెళ్ళాం ఒక 9 మంది. ఇంకామని వాళ్ళు పప్పు అన్నీ రెడీ చేసి పెట్టిన తిని బయటకు వస్తాను. ఆడ గుంతక నిలబడింది ఏమో, అటుపై చేయబట్టుకో ఈ దెబ్బతో పెగిలి ఎగిరిపోయింది. దాత ఎగిరి ఆడపోయి దూకింది. అప్పుడు ఆ మొఖం నాకు తెలియదు, నా మొఖం తెలియదు. ఎగిరి దూకి లోపల పోయిన తర్వాత ఈ ఫీల్ జాడ కొట్టుకున్నా. అంటే పెళ్లి చూపులకి వెళ్ళి చేయి పట్టుకున్నా పట్టుకోనింది కోసం నేను అటు చేయి పెట్టిన, చూడక తగిలిందిలే, ఇంక అక్కడ తేడా పడింది, పెళ్ళిపోయిందిలే అనుకున్నా. తర్వాత ఎమ్మడబడి పీడిస్తుంది. ఇప్పుడు అమ్మో కింటన్నర బరువు మోయచ్చు, కానీ ఇట్టాటంతో ఈ పనులన్నీ ఎన్ని పనులు చేయించిందో ఏం సంగతో. మా డబ్బులు ఎన్ని డబ్బులు అన్నీ ఆడబెట్టేసింది. అవి వస్తాయో రావో, రేపు ఊరు లేకపోయి మొక్క మీద ఏం తిరగాలో. నేను దేవుడికి నేను మళ్ళీ అన్నం పెట్టా ఎప్పుడైనా ఫస్ట్ నుంచి కూడా. మా అమ్మ వాళ్ళకి తోటలు ఉన్నాయి బాగానే, మామిడి తోటలు ఎన్ని ఉన్నాయి. అక్కడ కూడా నేను తప్పటి నుంచి కూడా పొలం పని బాగా చేసా, కాపలా బాపలు ఎన్ని ఉన్నా కాబట్టి నేను రూపాయికి రూపాయి ఎప్పుడు దాచిపెట్టేదాన్ని. ఇప్పటికి కూడా రూపాయి కూడా తిన్ను. ఇప్పుడు కూడా ఈ నెలలో నాకు నా జోబీలో ఉన్నాయి డబ్బులు, ఇంకా ఎవరికి వెళ్ళా. నా డబ్బులు నా జోబీలోకి ఎంత వచ్చినాయో అంత సంచిలో దాచిపెట్టుకుంది. డబ్బులు మొత్తం ఆమె చేతికి ఎత్తా, నాకు లెక్క రాదు. ఆమె నువ్వు చెప్పు లెక్కలు మొత్తం రూపాయలు లెక్కేస్తుంది. నేను చెరువులో కొట్టుకోవాలి, పెన్ను తగ్గించుకోవాలి. అందుకని డబ్బులు అని తీసుకొని సందగాడికి నాకు ఎత్తది. అది 1000 ఎత్తే 5000 ఎత్తుంది, 10,000 ఎత్తే 4000 ఎత్తుంది. అట్లా మోసం చేసి ఇప్పుడే బయటపడద్దాం, డబ్బులు బయట
ఏమొద్దు, నా డబ్బులు ఇక్కడే ఉన్నాయి, ఇంక ఎవరికి లేదు. ఆమె డబ్బులు మాత్రం సంచిలో ఉన్నాయి. ఎంత ఉన్నాయి అంటే నాకెందుకునే అని నువ్వే తీసుకో, నీకైతే ఎప్పుడైనా తగులాడద్దు మళ్ళీ. ఎప్పుడైనా అనుకున్నారా లైక్ ఆ రోజు అసలు చేయి పట్టుకోకుండా ఉన్నట్టు ఈ రోజు నాకు ఇలా ఉండవు? అదే పోయేది ఏమో గోళ్ళకి. అయితే వ్యక్తిగతంగా మంచిది. ఎవరన్నా పొరపాటుకు వచ్చి ఏదన్నా మాట అంటే వాళ్ళు ఇంకా ఇబ్బంది పడిపోతారు. మా కుటుంబం వరకు బాగానే చూసుకుంటుంది, అంతవరకు పర్వాలేదు. కానీ మొండి అంటే మొండి, అంతకంటే మొండి ఇంకా ఆడవాళ్ళు ఎవరు ఉండరు. నేను ఒక్కోసారి అనుకుంటా ఈ ఎన్ని వదిలిపెట్టేటన్నా దూరంగా పోతే ప్రశాంతంగా ఉంటాయని కూడా అనిపిస్తుంది ఆమె చేసే పనికి. మొండిగా చేస్తుంది ఏదని. ఈ వాటలు వద్దు అన్న, నువ్వు రా అక్కడ కూర్చో, నేను నడుపుకుంటా, నీకెందుకు, నువ్వు నాకు తోడు ఉన్నాను. 15 రోజులు వాళ్ళే ఆ అడవి, దాదాపు ఊరి నుంచి 2 కిలోమీటర్ల అడవిలో ఒక్కతే పోరాడుతూ ఉంది. ఎందుకు ఇలా మని నీ బోటలు అందరు తిడుతుంటారని చెప్పి ఆ చెరుకుల కాడికి వచ్చాను. చెరుకుల నుంచి అది అట్ట ఉందా ఉండకుండా వాటల కాడికి పంపించింది. ఇంకా వాటల కాడ చిన్నగా చేసే పని మంచిదే చేస్తుంది, నాకేం కట్టం ఎక్కువ. ఇదన్నీ ఇది వారించలేకపోయేది, కద్దరు తిట్టుకునేది, కొనుక్కుండేది. అంటే ప్రతి పనిలోనే మిమ్మల్ని ఇరికించారు అని అంటున్నారు. మేము 6 చేసిన పని చేస్తామమ్మా. మన కూరలన్నీ 7 కూరలు ఉండొద్ది, ఒక సంగడి చేస్తుంది. ఇంకొక అమ్మాయి ఉంటుంది మా అసిస్టెంట్గా ఉంచుకున్నాం, అంటే మన ఒక్కని చేయలేవనని. ఆమె ఏమో సొద్ద రొట్టె, జొన్న రొట్టె, సంగటి అనిపిద్దామా. ఇంక నేను వీళ్ళకి సపోర్ట్, కట్టి పొల కనిసి మొత్తం నొక్కని అన్నీ సప్లై చేయాలి. చేసినాక మళ్ళీ కూరలు పెట్టి ఇస్తా, డబ్బులు తీసుకుంటుంది. ఆ అమ్మాయి ఒక రూమ్లో ఈ ఆడవాళ్ళకి ముసలి వాళ్ళకి ఆమె పెడుతుంటుంది, కుర్రోళ్ళు తాగే వాళ్ళకి నేను పెడుతుంటా. అవి కాళ్ళు వాస్తాయి, ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడేసరికి కాళ్ళు వాస్తాయి. 2 రోజులు ఇంటికి ఎవరైనా తీసుకుపోయి పెట్టుకుంటారంటే అమ్మా వాటలు విలువ పద్ది, తినే వాళ్ళు తిడతారు, ఇట్టిట్టు గుండుకోవడం. నేను వెనక నవ్వుతాను, ఎక్కిరెత్తుంటాను. వాళ్ళు తెగ నవ్వుతారు వాటర్లో. మా మరుసలు వస్తారు కదా, నువ్వు మా సెల్లెల కంటే బాగా నడుతూ నన్ను తమాషా చేస్తుంటారు, మాకు ఇది బాగా సరదాగా ఉంటుంది. ఇంతలా నవ్వుతాయి కాళ్ళు ఒక రోజు అయితే. అయినా బాగానే. కానీ అనుకున్న కళ అయితే నెరవేర్చుకుంటున్నారు. డబ్బు ఎంత అవుతుందో మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు మొదట్లో సినిమా చేసేటప్పుడు వీళ్ళకి ఎవరిని ఊర్లో పోయి అడగలేరు. అడగలేకపోతే నీలాగా ఉంటుంది ఒక అమ్మాయి, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళకి ఒక్క అమ్మాయి. అయితేను వాళ్ళ ఆయన పేరు మోహన్ రావు, కారం చుట్టాలంటే కాదు, ఇంటి పేరు ఏదో మోహన్ రావు. వాళ్ళ కూతురు ఏం పెండు. ఆమె ద్వారాగా మా సినిమాకి 3 నెలలు పొడుగుతా సినిమా మొత్తం తినడానికి సరుకులు ఇప్పించాడు. అంటే డబ్బులకి సరుకులు మొత్తం నేను పెడతా పో నర్సమ్మ, సరే సినిమా అమ్మినప్పుడు డబ్బులు ఇద్దాం 6 లక్షలు తీసుకొచ్చినాం మా సరుకులు ఆమె కాడ. రాధా ఇక్కడ హైదరాబాద్ లో మహారాజు. ఆ నిలుమేనా మాకు చాలా ఇచ్చిండ్రు. ఈ రోజు కూడా ఓట్లకు కూడా వాళ్ళ దగ్గరే తెస్తా నేను. నువ్వు మాట అంటే మాట నర్సమ్మ అని చెప్పి నాకు ఈ రోజు కూడా వాళ్ళు ఇతర సరుకులు ఎన్ని కావాలని ఇంకా చాలా మంది బాగా మన మంచితనం పెడుతుంది అంతే. మనం ఒకరి గురించి ఒక తప్పుడు గానము, ఒకవేళ ఏదన్నా ఇబ్బంది జరిగినా కూడా వాళ్ళకి సాయం చేస్తా కూడా నేను. ఫస్ట్ ఎవరైనా ముందు అడుక్కుండే వాళ్ళు వస్తే వాళ్ళకే నేను రూపాయిని ఇస్తా. ఉన్న వాళ్ళకైతే పెట్టను నేను. నేను ఉన్న వాళ్ళకి పెట్టాలంటే నేనైతే ఒప్పుకోను, నాకైతే పెట్టబుద్ధి కూడా. మంచి పద్ధతి అది, నిజంగా మంచి పద్ధతి. నాకైతే ఇప్పుడైనా వాటిలోనైనా లేని వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా పొమ్మంట, కానీ ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా పా, నేను నిలబెట్టి డబ్బులు అది మంచి పద్ధతి. ఆమె కోరిక నెరవేరిందమ్మా, నా కోరిక ఉంది. అదేదో పావుల బేడ కమ్ముకొని మీ ఏంటి వాళ్ళ ద్వారాగా మీ ద్వారాగా మేము బయటపడి, నా కోరిక అంటే నేను తెచ్చిన వాళ్ళకి అడిగి చేసుకుంటే నేను రేపు 10 మందిలో మొక్క ఎత్తుకొని తిరగలను. అది దీనికైనా ఇంకెవరన్నా ఒకరు ఏదైనా ఎవరన్నా ఆడే పంచినప్పుడు కొంతమంది పెద్దవాళ్ళని పిలిపించుకొని వాళ్ళ చేతుల మీదుగా టైట్లని, ఈ పోస్టులని ఇన్ని ఓపెన్ చేయించుకొని అట్టటి సాయాలు కానీ చేస్తుంటే నాకు డబ్బులే అవసరం లేదు, మాట సాయం చాలు. ఇప్పుడు మీరుండ్రు, ఇది 10 మంది చూస్తారు, మరి వెంకటేశ్వరులు అది సినిమా తీసిండు, అది మనం చూద్దాం మనోడేలే అనేది ఒక మేము నేరుగా మీ కాడికి రాలేమని తెలియదు కదా, రాలేం కదా. ఇట్టటి సపోర్ట్లు ఇంకా కొంతమంది చేస్తే మేము కూడా చిన్నగా దాన్ని నమ్ముకుంటూ ఆమె కోరిక తీరింది, నా కోరిక కూడా తీరుతారని మేము ఆశపడుతున్నాం. ఖచ్చితంగా తీరుతుంది. కష్టపడి ఇంతలా ఎదగాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు చూస్తాడు.
ఏం ఆలోచించద్దు మీరు, ఖచ్చితంగా సినిమా అనేది సక్సెస్ అవుతుంది. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, అండ్ నేను కూడా ఖచ్చితంగా చూస్తాను మీ సినిమా. మాకు అదే కావాలి, మేము కూడా మరీ కోరుకుంటా ఉన్నా నేనైతే. నిజంగా అందరికీ కోరికలు ఉంటాయి, నాకు ఈ కోరిక ఉంది, నేను ఇది చెయ్యాలి అని అనుకున్న కోరికలు అందరికీ ఉంటాయి. కానీ ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి కొంతమంది మాత్రమే ప్రయత్నిస్తారు. కానీ నేను ఎదురుగా చూసింది మిమ్మల్ని ఇప్పటి వరకు, సీరియస్గా నేను ఇప్పటివరకు ఎవరిని చూడలేదు ఇలాగా. ఈ ఏజ్కి వచ్చిన తర్వాత కూడా ఇంత స్ట్రాంగ్గా నిలబడి నా కోరిక నేను తీర్చుకుంటాను అనుకోవడం మనం ఇది చాలా గ్రేట్. నాకు ఒక కోరిక ఉంది, ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను నా కోరిక నేను తీర్చుకోవడానికి. అండ్ ఇప్పుడు అసలు సినిమాని మొత్తం కూడా ఇలాగ దెయ్యం ట్రాక్లోనే తీశారు కదా, అంటే అది మీ ఊర్లోనే తీసారా లేకుంటే బయట ఇంకెక్కడికైనా వెళ్ళి తీసారా? ఒక కొంత టైము కందుకూరు దగ్గర మాలకొండ స్వామి అని ఉందమ్మా, అక్కడ ఫస్ట్ అక్కడ చేసినాం. అక్కడి నుంచి మళ్ళీ నెల్లూరు ఒక 13 రోజులు ఏం చేసినాం. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మన మణికొండ కాదు, ఇదేది బూత్ బంగ్లా ఏది ఉంది ఆ అడవుల్లో, అక్కడ అడవులు నాకు తెలియదు, అడవుల్లో చాలా రోజులు చేసినాం. ఇక్కడ ఒక 50-60 కిలోమీటర్లు పోయినాం ఇక్కడ నుంచి ఆ అడవుల్లో. అక్కడ అంతలా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ వచ్చి కూడా ఇక్కడ అదే బూత్ బంగ్లాకి ఆ వెనక పక్క బ్యాక్ సైడు ఒక 3 రోజులు చేసినాం. అంతవరకు కంప్లీట్ అయిపోయింది. దెయ్యం సినిమాలు అంటే మనకి ఇప్పుడు ఎక్కువగా చూస్తున్న సినిమాల్లో బ్లాక్ మ్యాజిక్, అది శుద్ర పూజలు అనేది ఎక్కువ చూపిస్తారు కదా, ఇందులో ఉండే ఛాన్స్ ఉంటుందంట? ఉంటుంది. మొత్తం ఫుల్ హారర్ టైప్ లో తీసారు అయితే సినిమా మొత్తం. మన బాగుంది, నీట్ సత్యప్రకాష్ రవిబాబు గారు పెద్ద గురు, ఆయన శిశువుడు సత్యప్రకాష్ గారు. వాళ్ళ శిశువులు 16 మంది, అందులో నేను కూడా ఒక శిశువుని. 16 మంది శిశువులు. మేము ఏమేం చేసినన్ని మా కసులన్నీ ఆ 3 దెయ్యాలు తీర్చుకుంటాయి. చంపుకుంటా చేస్తా ఉంటే ఏమేమో చేస్తున్నారు. ఆమె మేడం అన్నది ఎట్లా తీసినవయ్యా ఎట్టమ్మా నర్సమ్మ అని ఆమె అడిగింది. అమ్మ అట్టుంటేనే బాగుంటుందని ఆమె ఆంకాడు అడిగింది. ఆమె దగ్గర కూర్చోబెట్టి ఫోటో దిగి నవ్వి బాగా ఏవో చాలా పెద్ద పెండ్లు మాదిరిగా మాట్లాడుతుంటే ఇంటికి వచ్చి దాదాపు ఒక 8 మంది చెప్పంటది. దగ్గర తీసింది, ఎవరన్నా కాడికి నిలబడలేదు, నన్ను దగ్గర కూర్చోబెట్టుకుంది అని నువ్వు ఎందుకమ్మా ఈ ఆలోచన నీకు ఎందుకు వచ్చిందమ్మా? రూపాయి దాచి పెట్టుకోవాలి గాని సొమ్ము చేసుకోవాలి గాని అని చెప్పి ఆమె కూడా చాలా బాగా. చిన్న పిల్లలు ఆడపిల్లలు చూడటానికి భయపడతారు, ఇంత భయంకరంగా ఉన్నదని చెప్పి అదేందో ఫస్ట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. కొన్ని సీన్లు కట్ చేయాలయ్యా మీరు వాళ్ళని ఉండదు, ఉండాల్సినే ఉంచుతాం, తక్కిన కొన్ని సీన్లు కట్ చేస్తామంటే సరే మేడం వీళ్ళ వరకు ఉంచండి, వీళ్ళు కానీ తీసేయండి, మీ ఇతరికి ముద్దని చెప్పాను. వాళ్ళు బాగానే చేసింది. మంచి కాదు అనుకున్నది ఎక్కువగా ఓవర్గా ఉన్నాయి, అవి తీసేసినట్టుంది. తక్కిన ఇచ్చే బాగానే ఉన్నది. భయంగా ఉంది మా సినిమా చూసుకున్నారా మీరు? మొత్తం కంప్లీట్ అయిపోయింది అత్త, ఏడవకుండా రారు. అంత పిల్లలు చేసుకుపోతే ఎగిరి మెడ ఖర్చుకోండి భయపడి. భయంకరంగా ఉంది అనమాట. భయంకరంగా ఉంది సినిమా. నాకు తెలిసి నేను హారర్ మూవీస్ చూసింది అయితే ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువ చూస్తా. తెలుగులో అయితే మనకి కాంచనా చూసా నేను లాస్ట్ గా, అంతే. తర్వాత కాంచనా అంటే మనం అనకూడదు. దీన్ని నువ్వు ఆ సినిమాను చూస్తే మరి ఒక రోజు ఒక పూట అన్నం తినవేమో అనిపిస్తుంది. ఆయన కెమెరామ్యాన్ వన్స్ చేసుకున్నాడు షూటింగ్ లో, ఆయన పేరు ఏదో ఉంది, నా సీన్ ఏదో ఉంది, కద్దడు ఆపు అని చెప్పినాడు, ఉరుకుతూ ఉన్నాడు, పోయి ఆయన కక్కుతూ ఉన్నాడు చూసి అంత ఇది చేసేది. అందుకని అది కూడా కొద్దిగా గడ్డ చేసినట్టుగా ఉంది. ఇంకొకటేమో కన్ని గుడ్లు తినడం, నోడుతాను రియల్గా నవ్వులుతుంటే మాకు కూడా గల్లు జలగ వచ్చింది. అసలు అన్నం ఒక్క పూట అన్నం తింటే తీసేసింది ఆ సీన్ కొన్ని. అంటే ఇప్పుడు మీరు చెప్పిన సీన్లే మేము సినిమాలో చూసే అవకాశం మాకు దొరకదా? కొద్దిగా తగ్గించింది, కొద్దిగా ఆమెకి అంత అయితే ఉంచాలో అంతే ఉంచింది. మేము కూడా సంతోషపడ్డాం. మొత్తం తీయమంటాం ఆమె కాదు, సరే ఉంచమంటాం మాకు ధర్మం కాదు, ఆమె ఎంత అయితే ఉంచాలో అంతే ఉంచింది, అంత తీయాలో అంత తీసేసింది. ఇంకా బాగానే యాక్టర్లు అందరూ ఉండరు, మన చిత్రం సీను, చిట్టుబాబు, నాగిరెడ్డి, మల్లికార్జున, భాస్కర్ రాజు అని ఒక ఆయన, అక్కడ మా ఒకెళ్ళి ఆయన, మా సైదులు, మా అన్న కొడుకే సైదులు, ప్రేమ కథ చిత్రంలో ఆ అబ్బాయి ఉంటాడు, మా అన్న కొడుకే. ఆ అబ్బాయి ద్వారా కూడా కొంచెం ముందుకు పోయినాం మేము. సైదులు అంటే కమెడియన్, మా అన్న కొడుకే. వాళ్ళ ఇంటి పేరు చనిపోయినా, మా ఇంటి పేరు చనిపోయినా, మా ముత్తాత వాళ్ళ ముత్తాత అన్నదమ్ములు. అయితే సినిమాలో హారర్ తో పాటు కామెడీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే. అట్లా మీ ఇంటి వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు ఉండబట్టే కొంచెం మేము అడవిలో ఉన్న వాళ్ళం కొంచెం ఊర్లోకి రాగలిగినాం. చాలు, ఇంతవరకు మా జన్మకి తృప్తి పడ్డట్టే. ఆ కోరిక నెరవేరింది, నా కోరిక ఒక్కటి నెరవేరాలని. సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే నిజంగా అది గ్రేట్ అనే చెప్పాలి.
ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి మీ సినిమా మీద మీరు చెప్తుంటే నాకు. ఆడవాల్సిందే, నవ్వాల్సిందే, భయపడాల్సిందే. అన్నీ ఉంటాయి. దీంట్లో గీ పిక్చర్లు ఏం లేవు. వాళ్ళు ఎంతో డబ్బులు అడిగారు, మేము వేయలే, మనం ఉన్నదాన్ని అదిరిపోద్దా ఎంకెందుకని వాళ్ళు కూడా ఒప్పుకోనరు. సో గ్రాఫిక్స్ అయితే లేవు. లేదు, గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీసి ఎక్కువ డబ్బులు అడిగారమ్మా. సెకండ్కి ఎంతో 600 700. ఇంకా మేమే ఆడ తెచ్చామని చెప్పి మా దగ్గర ఉన్నదాన్ని వచ్చిన కాడ తీయమని చెప్పి ఇక్కడికి ఇంత కష్టం చేసి ఈ రోజుకి ఇంత కష్టం చేసి ఇంకా డబ్బులు సంపాదించి అన్ని సినిమా పెట్టాం. రాకపోయినా కూడా కష్టం చేసుకొని బతుకుతుండే, మాకు ఇబ్బంది ఏం లేదు. దేవుడి దైవాల సగానికి వచ్చిన ఇంకా 40 చూడక లేకపోయినా కూడా కష్టం చేసి బతుకుతాం. మనకేదో దేవుడు వాటలు దాటి 58 సంవత్సరాల వయసు మాకు. ఆమెకు 54 నెలలే చిన్నది నాకంటే ఏమో. అయినా ఇంకా 10 సంవత్సరాలు అమ్మ చేస్తాం పనులు లెక్కే పెట్టి. నేను కరసాదం చేస్తా, కరసాదం పిల్లలకు నేర్పుతా, 30 మందికి నేర్పన్నా. ఇటు నుంచి ఇటు ఫలితే కొడతా. నేను కర్ర తీసుకుంటే 5-6 మందిని పడగొట్టేస్తా. ఇప్పుడు కూడా నేర్పుతాను. ఎండాకాలం వస్తే 2 నెలలు బడికి చాలా వస్తారు, 20 మంది పిల్లలు వస్తారు నా కాడికి. మాస్టర్ అని చెప్పించుకుంటారు. డబ్బులు రూపాయి తీసుకోను, 10 మందికి నేర్పాలి. నా మనవరాలు మొత్తం నేర్పిన 7 ఉచితంగానే కరసాము నేర్పించారు. యూట్యూబ్లో వస్తుంది, నరసమ్మ కరసాదం అంటే అవుతుంది. నరసమ్మనా మీదే మా మనవరాలతో మేము చిన్న. కానీ ఒకటి మీతో మాట్లాడుతున్నంత సేపు ఒకటి గమనించాను, మీరు పెద్దమ్మ గారి గురించి చెప్పేటప్పుడు అమ్మా నేను ఒక మాట చేస్తాను. నేను నాకు కొన్ని చరిత్రలు తెలుసు. ముందు మీరు పుట్టారు, తర్వాత మేము పుట్టినాం. మిమ్మల్ని కాదని అడుగు ముందుకైతే తొక్కి కూర్చోబెడతారు. దేవతలు కూడా అంతే చూడు, దేవతల మాట అయినా అది కరెక్ట్. అది మేము ఏదో ఎచ్చులు పడి కత్తోటి బిల్డప్ ఇవ్వాలి. మేము మాకు బిల్డప్ ఇచ్చేంత వరకే సీన్ మాకు లేదు, ఒప్పుకుంటా దానికి. దేవతల కానించి కూడా ఆమెను కాదంటే నేను ముందుకు పోలేను. ఆమెగా అమ్మన్నది అనుకో, ఈ మిద్ది మీద ఎగిరి దిక్కు మళ్ళీ కింద ఒకలాంటి కానీ బలం వస్తుంది. అది సంగతి. అందుకని ఇంకేదైనా కానీ ఆమె సలహా తీసుకుంటాం. నాకంటే కూడా తక్కువ తెలుసు. ఆమె స్టాండర్డ్ ఏది నా డూప్లికేట్స్ తెలివి. అదే మా సంగతి. కానీ మీతో మాట్లాడుతుంటే నిజంగా చాలా చలాకీగా మాట్లాడుతున్నారు. చాలా బాగుంది మీతో మాట్లాడడం. నాకైతే కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. ఈ రోజుల్లో అందరూ కూడా ఏదో మొహమాటానికి మాట్లాడడమే తప్పితే ఇంత మనసులో నుంచి మాట్లాడే వాళ్ళకి చాలా తక్కువ మంది ఉంటారు. నేనైతే మిమ్మల్ని చూసి అలాగా ఎందుకు కొంత లోన పెట్టుకొని కొంత బయట పెట్టి అసలు మాట్లాడకూడదు. అది ఎప్పుడైనా కాంపిటీషన్ పడుతుందమ్మా. ఎప్పటికి ఎట్లా పడుతుంది అంటే మా మనవరాళ్ళందరూ చుట్టూ కూర్చుంటారా, మీ ఊసులుగా మాకు చుట్టూ కూర్చొని ముసలడా మా అవ్వ ఛత్రమెత్తని వేయమంటది. ఇంకా మేము దాంట్లో మొదలు పెట్టినామనుకో, ఇంకా ఒక మాట నాకు మిగులుద్ది, ఆమె మిగులుద్ది, నేను తగ్గుతా. ఇప్పుడు మీకు ఏ హీరో అంటే ఇష్టం? మీకు ఫస్ట్ పెద్దమ్మ. మాకు రవిబాబు అంటే ఇష్టం. ఆ రోజు ఫస్ట్ లో రవిబాబు. మీరు ఫస్ట్ చూసిన సినిమా ఏది అసలు మీకు ఊహ తెలిసిందా? మేము ఫస్ట్ చూసిందా బ్రహ్మంగారి జీవిత చరిత్ర. మరి మీరు? నేను రాజ్పుతో రాజ్యం కుమార్ రాజా ఎన్టీఆర్ ఫ్యాన్స్. నేను ఎన్టీఆర్ తర్వాత చిరంజీవికి వెళ్ళిపోయాను. చిరంజీవి ఎందుకని వెళ్ళిపోయారు? ఎన్టీఆర్ తర్వాత చిరంజీవికి. ఇంక ఇప్పుడు మామూలుగా ప్రభాస్ ఉండు చూడమ్మా, ప్రభాస్ సేమ్. ప్రభాస్ నా కొడుకు పంగుడు చచ్చిపోయిన ఇద్దరు ఒకటేగా ఉంటాడు. మా కొడుకు పేరు ప్రభాస్. అందుకని ఆయన సినిమాలో వస్తే వదిలిపెట్టి సన్సే ఉంది. ఇంక ఇన్ని పనులు చేసుకుని సెకండ్స్ పోతా. మరి మొన్న కలికి చూసారా? రిలీజ్ అయింది కదా. కలికి చూసేదేందమ్మా, చూడకుండా పోనిచ్చాను. నైట్ 5 సెకండ్స్ పోతాను, పగులంతా పని చేసుకుంటా. ఏమో యాడికి పోయినట్టు నేను ఊర్లో పని మాట్లాడుకోవడానికి పోయినా వచ్చిదే దొంగ. ఇంకోసారి ఎప్పుడైనా సరే అర్ధరాత్రి వెళ్తే నమ్మకండి, మీరు కూడా వెనక వెళ్ళిపోండి. నాకు చిన్న బైక్ ఉంది, ఎవరు చెప్పను. ఆడికి పోవాలని వెళ్ళిపోతానే ఉంటా. మరి పెద్దమ్మ కూడా బండి ఇవ్వండి, మీరు ఒకరు వెళ్ళిపోతే సరిపోతుందమ్మా. ఏమొచ్చుద్ది ఏమో రాదు. నేను ఎంతసేపు కాలినడకే, ఎంత దూరమైన కాలినడతా నడుతా చేస్తా. మీకు ఊహ తెలిసినప్పుడు సినిమా టికెట్ రేట్ ఎంత ఉండేది అసలు? అప్పుడు 10 రూపాయి. 10 రూపాయి అసలు మాకు ఇచ్చేది ఎంత? 10 రూపాయలే వాళ్ళు ఇచ్చేది. అమ్మ వాళ్ళు 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు తిన్ను చాలదని సర్ది కట్టించేవాళ్ళు అన్నం. ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే ఎక్కువే కదా. ఆ రోజుల్లో 10 రూపాయలు ఇచ్చారంటే అమ్మ వాళ్ళు. 10 రూపాయలు అంటే మాకు తోటలు ఉన్నాయి, మామిడి తోట. 3 ఎకరాలు మామిడి తోట. అందరి పిల్లలకి 2 రూపాయలు ఇచ్చేది. అవును. మా అమ్మలకి మామిడి తోట, నిమ్మ తోట, బత్త తోట అవి ఉన్నాయి కదా. కాదు అసలు సంగతి చెప్పు, నువ్వు వరకు ఎందుకు వాళ్ళకి తెలియదు అని చెప్పు. అమ్మ మామిడి తోట కూడా కాయలు ఉంటుంది ఏమో చిన్నపిల్లప్పటి నుంచి. ఎన్ని కాయలు అమ్ముకునేది వాళ్ళకి ఈ ఊరికి తెలియదు కదా. రాలిన కాయ అట్లా దొంగతనంగా దారి అమ్మడు రోడ్డు అమ్మడు కాబట్టి ఎన్ని కాయలు నమ్ముకుంటుంది. ఇట్నే మోసం ఫస్ట్ నుంచి కూడా మామిడి తోట నుంచి మోసం చేసుకుంటూ వచ్చింది. అప్పుడు కూడా దాచిపెట్టుకుంటారు వాళ్ళ అమ్మలు ఇచ్చి రూపాయినారే లేకపోతే 2 రూపాయలు. సూతో సిత్తి కుట్టించుకుంటాను సంచి. ఇద్దో నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది సంచి. కాదు పెద్దనాన్న, మీరు ఫస్ట్ నుంచి కూడా నాకెప్పుడు నాకంటే ఎక్కువ ఉంటాయి. పేరు ఓనర్ నేను.
పోస్టర్ మీద పేరు ఆమెది. ఎట్లంటే రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు దాచి పెడతా. నాకు 10 రూపాయలు దాచి పెట్టేది అలవాటు. బొప్పరేట్ వెంకటేశ్వర అని నా పేరు ఏడా పడిపోయింది. మీ పేరు మీరు ఒక అరగంట సేపు ఆలోచించారు ఎందుకని. నాది రాదు బయటికి. ఆదాయం ఆమెది. నాకు వచ్చిన 5,000లో సరుకులు తీసుకొస్తా. ఆమెకి ఇచ్చి దొంగలు కొన్న 3,000 4,000లో ఖర్చు లేదు. అవి అటు బడి ఉంటాయి ఇంకంతే. ఒకటి వచ్చినప్పటి నుంచి కూడా మోసం చేశారు అన్నారు. ఏం మోసం? ఇది మోసం కదమ్మా. నాది మాసం నైట్ పగలు మా సినిమాలో మహారాజులు నేను పొదుపు చేస్తాను. రూపాయి సినిమాలో చేసిన వాళ్ళందరూ కూడా అయితే నాకు అందరి పేర్లు తెలియదు. కెమెరామెన్లు కానీ, లైట్ వాళ్ళు కానీ, చెట్టు వాళ్ళు కానీ, ఆర్టిస్టులకు వచ్చిన వాళ్ళు కానీ, కార్లు వాళ్ళు కానీ నైట్ పగులు లేదు. కద్దోడే మళ్ళీ రేపు కొరవద్ది చేద్దాం కానీ అంటారు వాళ్ళు. ఆరైతే ఆపాలి. ఇంకా ఎక్కువే చేస్తారు. మాకు కూడా బాగా సపోర్ట్ చేసినారు వాళ్ళు. లేకపోతే మేము కూడా చేయలేము. మహారాజులు అందరూ గట్టిగా సపోర్ట్ చేశారు. వీళ్ళు ఎవరో పల్లెటూరులో చిన్న జుట్టు పట్టుకుని తొక్కి కిందికి పోతారా మన ఊరు అనుకోవాలి మమ్మల్ని. అందుకనే చేయగలిగినాం. మరి మీరు చదువుకున్నారా అమ్మ? మరి నేను అస్సలు చదువుకోలేమ్మా. పాలకు కూడా పట్టుకోలేదు. వాళ్ళకి కూడా పట్టుకోలేదు. ఎందుకని? అప్పుడు బర్రెలు కాయటము, పొలం పని, పేడ తట్టు ఎత్తుకోము, పేడ కుప్పలు వేయటము ఇవే మా పనులు. అప్పుడు చదువులు ఎవరు చెప్పారు? ఎవరో ఒకరు పోయేవాళ్ళు. 100 మంది ఉంటే ఒక్క మనిషి పోతారు చదువుకి. మరి మీరు పెద్దనాన్న? మాకు నేను చిన్నప్పటి నుంచి నేను కూడా 7వ సంవత్సరం మా నాగేలు పట్టుకున్నా. అంటే మేడతోక అంటాం, మీకు తెలియదు, పొలం దున్నేది. అవునవును. వేసినప్పుడు పట్టుకుని అందదని చెప్పి సంకలో పెట్టుకుని దున్నా. మా నాన్న మా అమ్మ వాళ్ళు కొంచెం తక్కువ చేయలేరు, పనులు చేయలేరు. నాగలి అంట. నాగలు పట్టుకొని 7 సంవత్సరాల వయసులో నుంచే మా నాన్న అమ్మడి పోయినా. 9 సంవత్సరాలు నాగేలు పట్టుకొని నేను సొంతంగా దున్నా. 28 సంవత్సరాలు టాటర్ తోలిన. టాటర్ తోటి పొలాలు 50 ఎకరాల పొలాలు, 30 ఎకరాల మల్లె తోట వేసిన నేను. అసలు ఊర్లో ఎవరు వేయరు. అంటే చామంచి పూలు ఉంటుంది, బంతి పూలు ఉంటుంది. 30 ఎకరాలతో వేసిన తోట. దాంట్లో లేస వచ్చింది. మళ్ళీ 5 ఎకరాలు మలబారి పట్టు పరిచయం పెట్టిన. దాంట్లో 10 రూపాయలు వచ్చినాయి. ఇట్లా పొలం మీద పోను రాను వాళ్ళ అయ్యని చూసి నేను కూడా 3 ఎకరాలు మామిడి తోట నాటిన. వాటిల్లో పోయింది. ఇంకా వ్యవసాయంలో 1 ఏడు వస్తుంది, 2 ఏళ్ళు పోతుంది. అందుకని దాన్ని ఆపుకొని ఇంకా చిన్నగా దివాలు పెట్టిన. దివాల మీద 10 రూపాయలు వచ్చినాయి. బర్రెలు పెట్టిన వాటి మీద వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు వాటిలో ఇవన్నీ పెట్టినవి కూడా ఏం బెక్కపోయింది. లాస్ట్కు మేము తెచ్చడానికి మనుషులం అవుతున్నాం, నమ్మకం అవుతుంది మా మీద. ఇప్పుడైనా పోయి ఎవరన్నా నీ పోయేవాళ్ళు నాకు కొద్దిగా అవసరం 10,000 ఇవ్వయా డబ్బులు అంటే, ఇంత తప్పు చేస్తే నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు మా ఊర్లో. అప్పులో ఉన్న ఆస్తి పోగొట్టుకొని ఇన్ని చేసినా ఇప్పుడే 10 రూపాయలు అయితే ఇస్తారు. ఆ నమ్మకం ఉంది. నేను వయసు పేసినట్టుగా ఉన్న ఊర్లో రూపాయి ఖర్చు లేకుండా నన్నే తీసుకుపోయి వాళ్ళే నిలబెట్టుకుంటారు. ఆ పక్క వాళ్ళు వేస్తారు, ఈ పక్క వాళ్ళు వేస్తారు. ఏ పక్క వాళ్ళు నన్ను వదిలిపోయారు. ఓట్లు వాళ్ళు వేసుకుంటుంటారు. అందరికీ మంచి న్యాయంగానే ఉంటుంది. ఎవరన్నా ఏదైనా సచివాలయం పని పోయాను సార్ పలాని పని మన వాళ్ళు వచ్చిందంటే సెక్రటరీ అని, కారణం రాని, ఎవరని రాని నా వాటికి రావాల్సిందే. భోజనం తెచ్చుకోకపోతే ఖచ్చితంగా వెంకటేశ్వర్లు ఉన్నమాట అంట. వాళ్ళు రూపాయి ఇస్తారు, నేను పెడతామంట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అడగారు అనుకుంటున్నాను. సినిమాకి స్పిరిట్ అని పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు? ఆ పేరే పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? మాతంగి కదా. ఆత్మ ఒకటి కాదు. అయితే ఆత్మ ఒకటి కాదంటే ఆమె ఆత్మ ఒకటి కాదు. ఆమె ఆత్మను గురించి ఆమె చాలా చాలా కష్టాలు పడింది కాబట్టి ఈ పేరు పెట్టుకున్నాం, చెట్టు అవుద్దని. ఆత్మ ఒకటి కాదంటే ఆమె ఆత్మ గుండానే కదా ఇంత కష్టపడి దెయ్యమైపోయి వాళ్ళ బట్టి ఇది ఇచ్చింది. అందుకు ఆత్మ ఒకటి కాదు. ఇది బాగుందని ఇది అది తెలుగులో ఒకటి కాదు. ఇంగ్లీష్ లో మాత్రం సెట్ నాట్ వన్ అని ఒకటి. స్పిరిట్ ఈజ్ నాట్ వన్. ఓ పెద్దనాన్న మంచిగా మాట్లాడుతుంది. ఆమె చెప్పలేదు, ఆమె చెప్పమని ఇప్పుడు చదివిన్నామా? ఒకసారి మీరు చెప్పండి. నాకు రాదు కదా. ఒకసారి ఏం చెప్పను, 10 సార్లు రాదు. గంత మనమే బండంత నడిపేది పెత్తనం ఆమె చేసింది. అదే సంగతిగా. ఈ సినిమా పేరు అంటే ఈ పేరు ఫిక్స్ చేసింది మీరా లేకుంటే ఎవరైనా చేశాడు? అమ్మా ఇప్పుడు ఆత్మ గురించి చేయాలి కదా, మనకి ఇది మాతంగిలా కదా, మాతంగి సినిమా కదా, ఇది ఆత్మ ఒకటి కాదంటే ఆమె ఆత్మ పోయే కదా, ఇప్పుడు ఆమె చచ్చిపోయే కదా, మళ్ళీ ఇట్లా అయింది. ఇప్పుడు ఆత్మ ఒకటి కాదు, అప్పుడు దానికి సెట్ అయింది. మాతంగిని గురించి చేసినాం కాబట్టి ఇది అది దీనికి సెట్ అవ్వద్దని పెట్టారు. మన సినిమా చూసే ప్రేక్షకులకి ఈ సినిమా ఎందుకు తీశారు అని అడిగితే గనక ఏం చెప్తారు? ఏం చెబుతారంట, నేను కావాలని తీసుకున్నామని చెబుతా. అది ఇష్టపడి నేను ఇంత కష్టం చేసి రైతు పని చేసుకొని, కూలి పని చేసుకొని, బర్రెలు కాసుకొని, మేకలు కాసుకొని, కొండలు గోంతరాలన్నీ తిరిగి పని చేసుకొని, బర్రెలు మేకలు కాసుకొని వస్తా, మళ్ళీ గడ్డి మాపు నెత్తన పెట్టుకుని వస్తా.
నేను మోసిన గడ్డి మోప ఆయన కూడా మోయలేడు, అంత గడ్డి మోస్తా నేను. ఇంక తెస్తే కాడెద్దులకి 2 బర్రెలు సరిపోతుంది నేను మోసిన మోత. ఇప్పుడు మోయలేను, అప్పుడు మోసా 2 మనిషి. అందుకు కాబట్టి నేను కష్టం చేసినా కాబట్టి, ఇంత కష్టం చేసినా ఎవరికి తెలియదు కదా. అందుకు నేను రైతు పనిగా చేసినా కాబట్టి జనువులోకి వెళ్ళిపోవాలి, నేను సినిమా చేయాలి అని నాకు ఫస్ట్ నుంచి మంచి ఇష్టంగా ఉంది కాబట్టి నేను రైతు పని చేసి ఇంత చేసి ఇప్పుడు జనంలోకి వెళ్ళిపోయా. నాకు అది బాగా కావాలని నాకు చాలా చాలా కోరికతో ఉంది, చేశామ్మా. అదైతే నాకు బాగా. చివరిగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎటువంటి సహాయం కోరుకుంటున్నారు మీరు? ఏం కోరుకుంటున్నారా? నేను రూపాయి పెట్టా కదా, దేవుడు నాకు ఇంకొక రూపాయి కలిపించి ఇస్తాడని నేను చాలా చాలా కోరుకుంటా. మీలాగా అందరికి తెలుసుకుంటా పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నాకైతే మన ఆర్టిస్టులు కానీ, ఒక ఈ నిర్మాతలుగా ఉండేవాళ్ళు కానీ, నటులు కానీ, వీళ్ళు ఎవరన్నా కానీ, డైరెక్టర్లు కానీ, ఇది మా సినిమా చూసి ఇంకా కొద్దిగా సపోర్ట్ చేసి, మాకు తెలియని ఏమైనా ఉంటే కానీ కొంచెం సినిమా రిలీజ్ అయ్యేటట్టుగా సలహా ఇచ్చి సపోర్ట్ చేస్తే మేము స్థాయిలో నిలబడగలం. ఇంకెక్కడన్నా ప్రాబ్లం అయ్యి పక్కన పడేసినామంటే మేము చాలా వెనక్కిపోతాం, బయటపడిపోతాం. సపోర్ట్ చేస్తారేమని ఆశపడాను. ఇంకా ఛానళ్ళు కూడా ఇంకా 10 మందికి తెలియజేస్తే మేము డబ్బులు పెట్టుకుంటే తామత పోయింది. ఇప్పుడు పెట్టుకోవాలంటే ఇంకా మళ్ళీ ఇంకా 5-6 సంవత్సరాలు ఇంకా వెనక్కి పోవాలి. మేము 5-6 కాదు అసలు జంపాయలేము. ఇంకా రిలీజ్ కూడా ఏర్పడేస్తాం. ఎవరన్నా ఏదో వీళ్ళు ఇంత కష్టపడి ఇంత రైతు పని చేసుకొని వీళ్ళు ఇంత పైరులేకి రావాలనుకున్నారని ఎవరన్నా మీ అంటే సాయం చేసి 10 రూపాయలు ఇస్తాం, మాట సాయం చేస్తారని మేము ఇంకా కోరుకుంటా ఉన్నాం. అందుకని వచ్చాము మేము ఇప్పుడు. డిస్ట్రిబ్యూటర్లు సినిమా వాళ్ళు కూడా తీసుకుంటే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కూడా ఏమన్నా సినిమా ఒకసారి బాగుందో లేదో ఆమె కోరిక మీద తీసుకుంది, ఆ దేవుడి దయ వల్ల గట్టనేసుకున్నాం. 10 మంది చూస్తే మాకు కూడా కొద్దిగా రూపాయలు వాళ్ళు కూడా మాకు కొంచెం ఏదైనా సహకరించి, ఏదో వీళ్ళని కొంచెం బాగా ఇబ్బంది పడ్డవాళ్ళు కదా, వీళ్ళు ఏదో రూపాయి సంపాదించుకొని ఇందులో పెట్టుకున్నారు కదా, ఏదో ఇంకొక రూపాయి మనం కూడా కలిపిద్దామని వాళ్ళకి భావన కలుగుద్దని అనుకుంటున్నాం మేము. ఓకే, సో చివరికి అయితే మీ కోరిక అది ఖచ్చితంగా తీరుతుంది, నేను కూడా తీరాలని కోరుకుంటున్నాను. అండ్ చూశారు కదండి, ఇదండి నరసమ్మ గారి కథ. ఆవిడ ఎంతో కృషితో తనకి ఉన్న చిన్నతనం నుంచి వచ్చిన ఒక చిన్న కోరిక ఇప్పుడు ఒక సినిమాగా మారి మనందరి ముందుకు రాబోతుంది. నిజంగా దానికైతే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి, చిన్న వయసు నుంచి ఊహ తెలిసినప్పటి నుంచే కాయ కష్టం చేసుకుంటూ వచ్చిన దాంట్లో సగం దాచుకుంటూ ఇప్పుడు తను ఒక సినిమా తీసి అందరి ముందుకు రాబోతుంది. అండ్ మనం కూడా ఇలాంటి వాళ్ళని ఆదరించి, ఇలాంటి సినిమాలు ఆదరించడం వల్ల మనకు కూడా ఎన్నో తెలుస్తాయి. అండ్ అన్నిటినీ మించి ఈ సినిమా బాగుంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ మీరు కూడా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఇలాంటి ఒక ఆత్మల గురించి, అండ్ విన్నారు కదా నరసమ్మ గారు చెప్పిన కథలో మనకు ఒక కథ గురించి చెప్పారు. సో దాని గురించి కూడా మనకు చాలా వరకు కొంతమందికి మాత్రమే తెలుసు. పూర్తిగా చూడాలి అంటే కనుక మనం ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. అండ్ నేను చూస్తాను, మీరు కూడా చూడండి. అండ్ వీళ్ళకి కూడా ఎంతో కొంత సహాయం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మ్యాచ్ టీవీ తెలుగు ఈ ఛానల్ కూడా అందరూ చూడమని మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్స్ క్లారిటీ చేయడానికి కూడా నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ బాయ్ బాయ్, సీ యూ. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు నేను ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాను. దిస్ ఈస్ పద్మావతి సైనింగ్ ఆఫ్.